మరి ఈ రోజున మనం భిన్నంగా ఆలోచించు అనే విషయాన్ని మనం చెప్పుకోబోతున్నాం మాస్టర్స్. మరి నేను ఈ ధ్యానంలోకి రాకముందే కరోనా టైంలో నేను ఈ యొక్క సబ్జెక్ట్ నేను వినటం జరిగిందండి. చాలా కొత్తగా అనిపించింది. ఎందుకంటే అప్పుడు ఏమీ తెలీదసలు. ధ్యానం అంటే కొంచెం తెలుసు కానీ, ఏ టాపిక్ గురించి, ఏ సబ్జెక్ట్ గురించి, మనం ఎలా ఉండాలి, ఎలా ఉంటే మన లైఫ్ బావుంటుంది, ఎటువంటి విషయాలకి మనం ఎట్లా రెస్పాండ్ అవ్వాలనే నాలెడ్జ్ అయితే లేదు మేడం. మహైతే ఒక 1% 10% ఉంటుంది. కామన్‌గా వచ్చి మనం జన్మ తీసుకున్న తర్వాత వచ్చింది. కానీ ఈ భిన్నంగా ఆలోచించు ఏంటి అని నాకనిపించేదండి. అయితే అప్పటి నుంచి కూడా నేను ప్రకృతి ఉమామహేష్ గారికి ముందు నేను ప్రణామాలు చెప్తాను మేడం. ఎందుకంటే సార్ మరి ఈ బుక్ రాసారంటే మరి తన లైఫ్‌లో తను ఎన్ని ఫేస్ చేసి, ఎన్ని అనుభవపూర్వకంగా తీసుకొచ్చి ఒక బుక్‌లాగా ప్రచురింపజేయాలంటే చిన్న విషయం కాదండి. ఆయన ప్రాక్టికల్‌గా ఎంతో చూసాకే మనకు బుక్ రూపంగా మనకి ఇవ్వడం జరిగింది. సో, మనకు హ్యాపీగా బుక్ ఇచ్చి మీరిలా ఉండండి అని చక్కగా పిన్ టు పిన్ అలా చెప్పినట్లు ఎన్నో రకాల స్వాధ్యాయాలు ఉంటుంది. ఒక్కొక్క స్వాధ్యాయంలో ఒక్కొక్క మాస్టర్ గారు మనకి అద్భుతమైన జ్ఞానం మనకు పంచుతూ ఉండటం జరుగుతుంది మాస్టర్స్. ఈ రోజున మరి భిన్నంగా ఆలోచించనే విషయాన్ని మనకివ్వడం జరిగింది. మరి నేను గూడా ఎప్పటినుంచో ఈ బుక్ చదువుతున్నాను. నేను ప్రయత్నిస్తున్నానండి. భిన్నంగా ఆలోచించడానికి నేను ప్రయత్నిస్తున్నా. నాకీ బుక్ ఉంది వచ్చి చెప్పేయాలి అలా అనుకోలేదండి. వచ్చి చెప్పే పనైతే నేను 2 ఇయర్స్ బ్యాకే చెప్పుండేదాన్ని. కానీ అలా అనుకోలేదు. నా లైఫ్‌లో నేను కూడా సార్ చెప్పిన చాలా చాలా కొటేషన్స్ ఉన్నాయి. అవన్నీ చదివినాక మరి నేను కూడా నా లైఫ్‌లో ప్రాక్టికల్‌గా నేను ఉండగలుగుతున్నానా లేదా? నా లైఫ్‌లో నేను ఆపాదించుకుంటున్నానా? మరి నేను దానివల్ల నాకొచ్చిన అనుభవం ఏంటి? మరి ఆ అనుభవానికి అందరికీ తెలియపరచాలి. మరి వారికి కూడా వాళ్ళ జీవితంలో ఎటువంటి అనుభవాలున్నాయో తెలుసుకుంటూ, మరి మన జీవితాలు ఎలా ఉన్నాయని ప్రతి ఒక్కళ్ళం గూడా మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనల్ని మనం మరి భిన్నంగా ఉండడం అంటే ఏ విధంగా ఉంటుంది? అనే విషయం మనం పరిశీలించుకుంటూ ఈరోజు ప్రయత్నం చేద్దాం మేడం మాస్టర్స్. మరి వాస్తవానికి జీవితం అనేది ఒకానొక అద్భుతమైన విషయం. అద్భుతమైన విషయమే. కానీ ఆ అద్భుతమైన విషయాన్ని మనం అద్భుతంగా జీవిస్తున్నామా లేదా అనేదే ఇక్కడ మనకి 1000% టాస్క్ మాస్టర్స్. అవునా అండి? మరి జీవితం అనేది చాలా గొప్ప వరం అంటారు. కానీ మనం శాపంగా తీసుకున్నామండి. ఎందుకు జీవించావబ్బా! ఈ బాధలు, ఈ కష్టాలు, కన్నీళ్ళు, అవమానాలు. ఏంటి జీవితం అనేది ఒక వరమా? అదెలా కుదురుతుంది? అదెలా సాధ్యపడుతుంది? అని మనందరికీ కూడా ఇదే ఆలోచన వస్తదండి. ఎందుకంటే మనకి ధ్యానానికి ముందు మన విగ్రహారాధనలో ఎంత మన విధానాలు పూజా విధానం ఉన్నా కూడా మన యొక్క లక్ష్యం ఏంటి? మనం భూమి మీదకి ఎందుకొచ్చామన్న ఆ విషయం తెలుసుకోవాలన్న విషయం కూడా తెలీదండి. అందువల్ల ఆ విషయమే తెలియనప్పుడు మనం ఎలా ఉండాలి? ఎలా భిన్నంగా ఉండాలనే విషయాన్ని తెలుసుకునే అవకాశం అంతకంటే ఉండదు మాస్టర్స్. అందువల్ల ఏంటంటే, మనం ఇప్పుడు మరి మన పిరమిడ్ మహాశయులు అందరం గూడా మరి ప్రతిసారి మనల్నందరూ ఏమన్నారంటే, మనందరం గూడా దేవీ దేవతలం అన్నారు. ఎలా దేవీ దేవతలుగా తయారవుతామనేది చాలా చాలా మన మనోభావాలను ఎలా మనం గుప్పిట్లో పెట్టుకొని, మన జీవితానికి అన్వయించుకుంటూ, ప్రతి చిన్నదాన్ని అనుకోకుండా వచ్చిన సంఘటన మనం ఎలా తీసుకోగలుగుతున్నాము? మరి మాటల్లో చెప్పుకోవడమేనా? అన్వయించుకోగలుగుతున్నామా? మన జీవితంలో ఆ సమస్య వచ్చినప్పుడు మనం ఎలా ఉండగలుగుతున్నాం అనే విషయాన్ని మనల్ని మనం పరిశీలించుకుంటూ ఉండడమే ఈ రకరకాల పెద్ద పెద్ద సీనియర్ మాస్టర్ల యొక్క లక్ష్యం మాస్టర్స్. మరి ఇలా ఇది ఎలాంటి జీవితమైనా సరే మనం జీవించాలి. ఇది ఆత్మకు ఒక వరం అని చెప్పి మనం ఆత్మకు ఒక వరం, మహావరం అన్నారండి. చూడండి మన జీవితానికి మరి జీవితం అనేది ఒక వరం అనే విషయాన్ని మనం జీర్ణించుకోలేము. మరి ఆత్మ కూడా ఒక వరం అంటున్నారు. మనకి మామూలుగా మన జీవితానికి ఇట్లా ఈ విధంగా జీవితం అనేది ఒక వరం అనే విషయం తెలియనప్పుడు, ఆత్మకు వరం అనేది తెలుసుకునే విషయం అనేది ఇంకా పెద్ద టాస్క్ లాగా ఉంటదండి. అందువల్ల ఏంటంటే మన జీవితానికి ముందు వరంగా ఎలా భావించి, ఆత్మపరంగా కూడా మనం ఎలా ఎదగాలి అనే దానికి మనకి అద్భుతమైన టెక్నికల్‌గా మరి సార్ అనుభవాల ద్వారా మనకి ఇవ్వడం జరిగిందండి. మరి ఈ సత్యం తెలుసుకోవడమే ఆధ్యాత్మికత అంటే. మరి మనందరం కూడా ఈ ఆధ్యాత్మికాన్ని అద్భుతంగా మనం ఆకలింపు చేసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. మన పత్రిసారి ప్రకృతి ఉమామహేష్ గారిని "నువ్వు బుక్ రాయి నీ అనుభవాలని" చెప్పన్నారంటండి. మరి అట్లా రాయడం వల్ల మనకి ఎంతో తేలిగ్గా, చాలా సరళంగా ఉందనమాట. ముందు ఒక కథతో స్టార్ట్ చేశారు మాస్టర్స్. ఏంటా కథ అంటే, మరి ఒకానొక ఊర్లో అంటే ఒక జ్ఞాని ఉన్నారంటండి. ఒక వివేకవంతుడైన ఒక జ్ఞాని ఉన్నాడంట.
ఆ జ్ఞాని ఏంటి ప్రతిరోజు గూడా ఒక్కొక్కళ్ళు ఆ జ్ఞాని దగ్గరికి సమస్యలు తీసుకొచ్చి అయ్యా గురువుగారు నాకీ సమస్య, నాకీ సమస్య అని చెప్పని ఏదో ఒక సమస్య తీసుకొస్తూ ఉన్నారంట. ఆ గురువుగారి దగ్గరికి. అయితే ఆయన ఒకరోజు ఏం చేశారు ఆ గురువుగారు ఒక జోక్ చెప్పాడంటండి. ఒక జోక్ చెప్తే ఏమైంది వాళ్ళు ఆ జోక్‌కి బాగా నవ్వారంట. ఏది వాళ్ళ కష్టాన్ని మర్చిపోయి, ఇబ్బందులన్నీ మర్చిపోయి, అవమానాలను మర్చిపోయి బాగా నవ్వారంట ఆ జోక్‌కి. సరే మరలా గూడా ఇంకా మళ్ళీ ప్రతిరోజు ఏదో ఒక ఇది కాకుండా రేపు ఇంకో సమస్య, ఎల్లుండి ఇంకో సమస్య, అట్లా సమస్యలతో వస్తూనే ఉన్నారంటండి. అట్లా వచ్చినప్పుడల్లా ఆ గురువుగారు ఏం చేశారు, అదే జోక్‌ని రిపీట్ చేస్తా వచ్చారంటండి. గమనించండి ఈ పాయింట్‌ని. ప్రతిరోజు వాళ్ళ కష్టాలు గురువుగారని చెప్పుకోవడానికి వచ్చిన ప్రతిసారి ఆయన ఆ ఒక్క జోక్‌నే చెప్తూ ఉన్నారంట. ఫస్ట్ రోజు నవ్వారు. రెండో రోజు కొంచెం నవ్వారు. మూడో రోజు తగ్గింది. నాలుగో రోజు అస్సలు నవ్వే రాలేదండి. అంటే గురువుగారు ఏం చెప్పారు? ఏంటండి మీరు రోజు ఇదే జోక్ చెప్పారు. మాకేం నవ్వు రావట్ల. మా బాధే మాకు గుర్తొస్తుంది. ఎందుకు మీ దీంట్లో అంతరార్థం ఏంటి అని వీళ్ళు అడిగారండి. ఏమన్నారంటే, "నాయన ప్రతిరోజు ఒక విషయాన్ని తలుచుకుంటూ ఉన్నప్పుడు అది అది క్రమక్రమంగా ఏమవుతుందంటే మాసిపోతుంది. తగ్గిపోతుంది. ఎట్లా ఈ జోక్‌కి మరి మొదటి రోజు ఎంత బాగా నవ్వావు. నీ కష్టాన్నే మర్చిపోయే లెవెల్‌లో నువ్వు నవ్వావు. మళ్ళీ రెండో రోజు కొంచెం తగ్గింది. మూడో రోజు కొంచెం తగ్గింది. అవునా? అలా అలా నీ బాధలు, కష్టాలు కూడా కొంచెం కొంచెంగా తగ్గిపోతూ ఉంటాయి. అవి కూడా నీ జీవితంలో సరళమైపోతూ ఉంటాయి. బాధ అనేది మన జీవితానికి ఒక వరంగా మనం భావించగలిగే ఆత్మీయత భావాలన్నీ కూడా తొలగించుకొని, మనం చక్కగా ఈ కష్టాలన్నీ కూడా మన ఆధ్యాత్మిక ఎదుగుదలకి మెట్టు అనే జ్ఞానం వచ్చే వరకు మనం కూడా ప్రయత్నం చేస్తూ ఉంటామని చెప్తున్నారు మాస్టర్స్. చూడండి అంతే కదండీ! మరి ఏదైనా సరే తినగ తినగ వేము తీయగనుండు అని మరి వేప కూడా అంతే కదండీ! ఈరోజు వేపగా, చేదుగా అస్సలు మన నోట్లో పెట్టుకోలేం. రెండో రోజు కొంచెం ప్రయత్నిస్తాం. మూడో రోజు కొంచెం ప్రయత్నిస్తాం. నాలుగో రోజు నుంచి లేత చిగురాకుని రోజుకి ఒక్కటి తినే అంత స్థాయికి మనం ఎదుగుతూ ఉంటామండి. అంటే నాలుకకి మనం అలవాటు చేస్తామంట ఆ రుచిని. ఎట్లాగా ఏదైతే మన శరీరానికి ఒక రుచిని ఎలా అలవాటు చేస్తారో, మన మనసుకి ఒకే విషయాన్ని రోజు పదే పదే ఎలా అలవాటు చేస్తారో, దాని నుంచి వాళ్ళు ఎట్లా మనం దూరం కాగలిగి వాటి నుంచి బయటపడతారో అట్లాగే మన జీవితంలో వచ్చే ఏ విషయమైనా కూడా అంతే. అదే జీవితాంతం నిలబడదు. ఒకటి పోతే ఒకటొస్తుంది. ఒకటి పోతే ఒకటొస్తుంది. చూడండి మన ప్రతిసారి ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. ప్రతి దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు కంపల్సరీ. ఇప్పుడు మనం కిచెన్‌లోకి వెళ్తామండి. ప్రతిరోజు ఒకే కూర చేసుకుంటామా అండి? ఒక కూర చేసుకుంటాం. రేపు ఇంకో రోజు ఇంకో కూర, ఎల్లుండి ఇంకో కూర చేసుకుంటాం. సపోజ్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఇవాళ వంకాయ చేసామండి. రేపు వంకాయ చేస్తామా? ఎల్లుండి వంకాయ చేస్తామా? ఆ పక్క రోజు వంకాయ చేస్తామా? చెయ్యం గదా! అంటే మారుస్తూ ఉంటాము. ఆ మార్పనేది మన జీవితాలు మనమే చేసుకోవాలి. ఆ యొక్క మన చేతుల్లో ఉన్న మార్పు మనల్నే మనం గమనించుకుంటూ ఉంటే, ప్రతిరోజు వచ్చే విషయాన్ని మనం అందరం కూడా మనం దూరం కావచ్చు. అద్భుతమైన జ్ఞానం మనం పొందుతూ ఉండవచ్చు. మరి ఇదే క్రమంలో మన ధ్యానాన్ని మన జీవితంలోకి ఆహ్వానించవచ్చు మేడం మాస్టర్స్. మరి ధ్యానాన్ని మన జీవితంలో ఆకలింపు చేసుకుంటే ఏమవుతుంది? ఈ రోజున ధ్యానం చేస్తాం. రేపు రోజున స్వాధ్యాయం చేస్తాం. కొత్తదనం. ఎల్లుండి రోజున సజ్జన సాంగత్యం చేస్తాం. అవునా అండి? అప్పుడేమవుతుందంటే కొత్తదనం ప్రతిరోజు కూడా ధ్యానంతో పాటు ఒక గంట స్వాధ్యాయము, ఒక గంట స్వాధ్యాయంతో పాటు మరి ఇట్లా లలిత మేడం గారు ఇట్లా ఎన్నో జూమ్ క్లాసుల ద్వారా ఎందరో మాస్టర్‌లందరూ కూడా చక్కగా సజ్జన సాంగత్యాలన్నీ ఎందరో పెడుతూ ఉన్నారు. చక్కటి సజ్జన సాంగత్యాల వల్ల ప్రతిరోజు ఒక్కో మాస్టర్ వాళ్ళ యొక్క జ్ఞానం పంచుతూ ఉన్నారండి. దానివల్లేంటి ప్రతిరోజు కొత్తదనం. ప్రతిరోజు ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క విషయాన్ని ఒకే విషయం కావచ్చు. మనం ఆలోచించుకుంటే ఈ విషయం ఒకే విషయం కావచ్చండి. కానీ వారి వారి అనుభవాల ద్వారా, వారి కోణాల ద్వారా రకరకాలుగా భిన్నంగా వాళ్ళు మనకి తెలియపరుస్తూ ఉంటారనమాట. అందువల్ల ఏంటంటే ప్రతి విషయాన్ని ఒకే కోణంలో ప్రతిరోజు ఒకటే రకంగా కాకుండా మనం భిన్నంగా తీసుకుందాము. భిన్నంగా ఆలోచిద్దాము. ఏ మాస్టర్ ఏ కోణంలో చెప్తారో, ఏ కోణంలో మనం అది వింటే మనం దాని నుండి మనం రిలీజ్ కాగలుగుతాము అనే విషయాన్ని మనం మన యొక్క మొదట్లో పెట్టుకొని మనం దాన్ని ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు మాస్టర్స్. అవునా అండి? అందువల్ల ఏంటంటే మరి చింతించడం అనేది మీ సమస్యకి పరిష్కారమే కాదు. మరి పరిష్కారం కాదన్నప్పుడు అది మీ సమయాన్ని, మీ యొక్క శక్తిని కూడా ఎంతో వృధా చేస్తుంది. చూడండి మరి సమయమే సాధన అన్నారు పత్రి సార్. మన సమయం ఒక్క 10 నిమిషాలు వృధా చేసినా కూడా తిరిగిపోయిన ఒక్క క్షణం కూడా తిరిగి రాదని అంటారు మాస్టర్స్. అవునండి అందరికి తెలిసిన విషయమే. కానీ ప్రయత్న లోపం వల్లనే మనం దానిలో నుంచి మనం బయటపడలేకపోతున్నాం. సమయాన్ని వృధా చేయొద్దు. మీ శక్తిని కోల్పోతారు.
అందరికి తెలిసిన విషయమేనండి. తెలిసిన విషయాన్ని మనం ఎంతవరకు ఆపాదించుకుంటున్నాము, ఎంతవరకు మనం ప్రయత్నం చేస్తున్నామనేదే మనం భిన్నంగా ఆలోచించగలిగి, ఆ ఒక్క విషయాల గురించి మనం బయటపడగలుగుతున్నాము అనే విషయం మనం తెలుసుకుంటూ ఉండాలండి. మరి ఆ యొక్క సమయమే సాధన అనేది ఆ సమయాన్ని ఎంత చక్కగా అద్భుతంగా వినియోగించుకొని, మరి ఆ యొక్క సాధనల్ని ఏ సాధనను ఆనాపానసతి ధ్యానాన్ని అద్భుతంగా మనం కొనసాగిస్తూ ఉంటే, ఆ సాధనల వల్ల మనం మనలో ఉన్న అంతర్ముఖంగా దాగి ఉన్న ఏ యొక్క కష్టాలు, కన్నీళ్ళు, అవమానాలు ఏవైతే మన భూలోకంలోకొచ్చేటప్పుడు మన జన్మకి అవన్నీ ఆ కర్మ ప్రక్షాళన చేసుకోవడం కోసం మనం తెచ్చుకున్నామో, ఆ కర్మలన్నింటిని కూడా తొలగించుకోవాలి అంటే మనం ధ్యానం చేయాలి. మరి ధ్యానం వల్ల మనకేమవుతుందండి? కర్మలన్నీ తొలగడానికి ఏమవుతుంది? విశ్వమయ ప్రాణశక్తి మనకి సహస్రారం గుండా మన శరీరంలో ప్రవేశించి 2,72,000 నాడుల్లో ప్రవేశించి, తద్వారా క్రమాన్ని కూడా ప్రక్షాళన జరుగుతూ ఉండటం వల్ల ప్రాణమయ శక్తిలో ప్రాణమయ కోశంలో నిక్షిప్తమైన కర్మలన్నీ కూడా దగ్ధమైపోతాయి. ఆ విధంగా దగ్ధమైపోవడం వల్ల మన యొక్క శక్తి మనం ప్రతిరోజు శక్తిని పోగొట్టుకుంటూ ఉంటాం. కానీ మరలా మనం తీసుకోవచ్చండి. ధ్యానం ద్వారా, సాధన ద్వారా ప్రతిరోజు మనం పోగొట్టుకుంటూ ఉంటాం, తెచ్చుకుంటూ ఉంటాం. ఆ విధంగా ప్రతిరోజు ధ్యాన సాధన చేసిన యెడల ఏంటంటే మనం పోగొట్టుకున్న శక్తిని మనం తెచ్చుకోగలము. అట్లా మన యొక్క సాధన మనందరినీ కూడా మన మన జీవితంలో వచ్చిన కష్టాలు, నష్టాలన్నింటినీ కూడా మనం ఏదైతే మన జన్మలో తెచ్చుకుంటామో, ఆ సంచిత కర్మలో తెచ్చుకున్న కర్మలన్నింటినీ కూడా మనం కర్మ ప్రక్షాళన చేసుకోవడం ద్వారా మనం ఆనందంగా జీవించగలుగుతాము. మరి మాస్టర్లు మనకి ఏ విధంగా చెప్పగలుగుతారో, ఆ విధంగా ఆ యొక్క దృష్టికోణంలో మనం ప్రయత్నం చేస్తాము. ఓకే. ఆ మాస్టర్ గారు చేశారు. మరి ఆయన ప్రయత్నించారు. కాబట్టి బుక్ రాసారు. మరి ఈ బుక్ నేను చదివాను. మరి రాజేశ్వరి మేడం గాని ఒక మేడం ఉందనమాట. ఆ మేడం అయితే అచ్చగా ఎన్ని జూముల్లో అయినా సరే, ఎన్ని క్లాసుల్లోకెళ్ళినా సరే, ఈ భిన్నంగా ఆలోచించు పుస్తకం తప్ప ఆవిడ వేరే క్లాసే చెప్పరండి. నాకు ఆవిడ అంటే అసలు బుక్ రాసిన ప్రకృతి ఉమామహేష్ గారి కంటే గూడా రాజరాజేశ్వరి మేడం గారిని చూస్తే భలే ఆశ్చర్యంగా అనిపిస్తది. అంటే ఒక వ్యక్తి ఆవిడ జీవితంలో ఎంతగా ఇన్వాల్వ్‌మెంట్ చేసుకోకపోతే, ఆ యొక్క బుక్‌ని ఇన్నేళ్లుగా ఆవిడ ఎక్కడ జూమ్ క్లాసుల్లో కావచ్చు, బయటికెళ్ళినా కూడా ఈ బుక్‌ని చెప్పగలుగుతుందంటే, ఎంత లైఫ్‌లో అవి అప్లై చేసుకుంటుందో చూడండి మాస్టర్స్. అవునా అండి? మరి అది ఆవిడ చెప్తూ ఉండగా అవి మరి అన్ని చోట్ల వెళ్తూ ఉండగా తన ప్రతిరోజు అనుభవం. ఆ అనుభవం ఎలా ఉంటుంది? ఆ అనుభవం పొందే సమయంలో నా యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందనే అనుభవ జ్ఞానం లేనిది ఎవరు కూడా చెప్పలేరండి. అనుభవ జ్ఞానం లేనిది హృదయంలో నుంచి రాదు. లోపల నుంచి రాదు. పై పెదాల నుంచి వచ్చే మాటలు మాటలుగానే ఉండిపోతాయి. కానీ మనం ఎవరికైనా ఒక విషయం మనం చెప్పాలి అంటే, మన అంతరంగం నుంచి వస్తే ఆ యొక్క విషయాన్ని తెలుసుకున్న తర్వాత ఎట్లైనా సరే మనం చెయ్యాలి. మనం కూడా పాటించగలగాలి. వాళ్ళు ప్రయత్నించడం మన వల్ల కాదా? అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి అనే విషయం అర్థమవుతూ ఉంటుంది మాస్టర్స్. అయితే మరి జీవితంలో కష్టాలుండడమే సహజమే. కానీ బాధలుండడం అసహజం. చూడండి మన జీవితాల్లో కష్టాలొస్తూ ఉంటాయి. కష్టం వచ్చిన ప్రతిసారి మనం బాధపడుతూ ఉంటాం. కానీ ఆ బాధపడుతూ ఉండే విషయమే ఇక్కడ మనకి మెయిన్ పాయింట్ మాస్టర్స్. మరి ఆ బాధపడకుండా ఉండాలి అంటే మనం ఏ రకంగా ఆలోచన చేస్తూ ఉండాలంటే మరి ఈ యొక్క చరిత్రలో ఎవరిని తీసుకున్నా కూడా కష్టాలు, నష్టాలు లేనోళ్ళు ఎవరున్నారు చెప్పండి మాస్టర్స్? మరి సోక్రటీస్ గారు గావచ్చు, వివేకానందుడు కావచ్చు, మరి ఐన్‌స్టీన్ గారు కావచ్చు, అబ్దుల్ కలాం గారు కావచ్చు, ఇట్లా ఎవరు మన పరమ గురువులందరూ కూడా పెద్ద గొప్పవారందరూ కూడా ఎన్నో రకాల కష్టాలను అనుభవించి, దాని ద్వారా వాళ్ళు బయటపడి మనందరికీ కూడా ఇట్లా సూచనలు ఇస్తున్నవారేనండి. వాళ్ళకేం ఆషామాషీగా ఏం రాలేదు. అష్ట కష్టాలు వాళ్ళకేంటో తెలుసుకొని, దాని నుంచి ఎలా బయటపడాలనే విషయం వాళ్ళు తెలుసుకున్నాక మనకి పంచుతూ ఉంటారు ఇట్లా పుస్తకాల ద్వారా. మనం స్వాధ్యాయం చేస్తూ సజ్జన సాంగత్యాల ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటాం మై డియర్ ఫ్రెండ్స్. అవునా అండి? అయితే మరి వాళ్ళందరికీ కూడా కష్టాలు ఉండి తీరే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళెప్పుడు బాధలో ఉన్నప్పుడు కనపడరు వాళ్ళు. మరి వాళ్ళు మనమేమో వాళ్ళకు చాలా కష్టాలున్నాయి. మరి వాళ్ళెన్నో ఇట్లా బుక్స్ రాసారని చెప్పి అనుకుంటాం. కానీ వాళ్ళని చూస్తే ఎప్పుడైనా మనం కలిసినప్పుడు చూస్తే వాళ్ళు చాలా తేలిగ్గా అసలు ఏ సమస్య వీళ్ళకుందా? అసలు కష్టం అంటే వీళ్ళు ఎరుగుదురా? అనే విధంగా వాళ్ళు కనబడతారండి. మనకే ఆశ్చర్యమేస్తుంది. కానీ అప్పుడు మనం తీసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఎందుకు అట్లా కాలేము? మనం ఎందుకు అట్లా ప్రయత్నం చేయలేమా? అని మనల్ని మనం మరి ప్రశ్నించుకోవాలండి. మనల్ని మనం కూడా ఆత్మపరిశీలన చేసుకుంటూ ఉండాలి. మరి వారు కూడా మనలాంటి జీవితాన్ని అనుభవించడం కోసం మరి దివి నుంచి భువికి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులే కదండీ వాళ్ళు కూడా. మరి మనం కూడా అటువంటి స్వరూపులమే కాబట్టి మనం ప్రయత్నించవచ్చు. వాళ్ళ బాటలో మనం కూడా ప్రయాణం చేయవచ్చు. మరి కష్టాలు వేరు, బాధలు వేరా? మరి కష్టాలున్నా బాధ లేకుండా ఉండొచ్చా? అంటే
కష్టం ఉంటే బాధ ఉంది అన్నప్పుడు ఎప్పుడుంటుందంటే, మనకు జ్ఞానం లేనప్పుడు, కష్టం ఉన్నప్పుడు ప్రతి చిన్న కష్టానికి మనం బాధపడుతూనే ఉంటాం మాస్టర్స్. కానీ ఎప్పుడైతే మనం జ్ఞానవంతులం అవుతామో, మరి నిరంతరం ధ్యాన సాధనలు చేస్తామో, కర్మ ప్రక్షాళన జరుగుతూ ఉంటుందో, మరి నిరంతరం స్వాధ్యాయం చేస్తూ ఉంటామో, మరి ఎప్పుడు కూడా సజ్జన సాంగత్యం ప్రతి రోజులో కనీసం ఒక గంటైనా సరే మనం చేస్తూ ఉన్నప్పుడు, మనకొచ్చిన దుఃఖాలు, మనకొచ్చిన కష్టాలన్నిటిని కూడా బాధగా గాకుండా, ఓకే. వచ్చినియి. ఏంటి దీనికి పరిష్కారం ఏంటి? వాట్ నెక్స్ట్? అనే దాని గురించి ఆలోచించే విధంగా మనల్ని పరుగులు తీస్తూ ఉంటుందండి. ఆ విధంగా తేడా ఉంటుందనమాట. మరి జీవితంలో ఊహించిందొస్తూ ఉంటుంది. అనుకోనిది జరుగుతూ ఉంటుంది. అనుకున్నది జరగదు కొన్నిసార్లు. ఆ! మరి మన శక్తికి మించిన పరిస్థితులు ఎన్నో ఎదుర్కొంటూ ఉంటాము. కానీ ఆ సమయాల్లోనే మన ప్రతిసారి చెప్తారనమాట. నీ జీవితంలో అనుకోకుండా ఏదైతే జరగదో అప్పుడు నువ్వు ఏడుస్తావా? నువ్వు నవ్వుతావా? అనేదే మన ముందున్న ఆనాపానసతి ధ్యానం వల్ల నువ్వు నేర్చుకున్న జ్ఞానం ఎంతవరకు నువ్వు ఇంప్లిమెంట్ చేసుకోగలుగుతున్నావు అనేది అదే పెద్ద ఎగ్జాంపుల్ నీకు. అనుకోకుండా వచ్చిన సంఘటనలే నువ్వు తీసుకోవాలి. అదే నీకు లక్ష్యం. ఆ లక్ష్యాలను నువ్వు ఛేదించుకుంటూ రావాలి మాస్టర్స్. సో, అందువల్ల మనం ఏంటంటే అనుకోకుండా వచ్చిన కష్టం కావచ్చు, మరి ఈ యొక్క మనకు శక్తికి మించిన పరిస్థితి వచ్చినప్పుడు కావచ్చు, మనం అనుకున్నది ఏదైతే జరగదో, నేనేమనుకున్నా జరగదండి. అన్ని కష్టాలే నాకు, అన్నీ అవమానాలే అని చెప్పుకుంటాం. మరి ఆ కష్టం వచ్చినప్పుడే మనకి మనమేంటో తెలుస్తుంది. ఆ నష్టం వచ్చినప్పుడే, ఆ అవమానం వచ్చినప్పుడే మనకి మనమేంటో తెలుసుకుంటూ ఉంటాము. మనల్ని మనం పరిశీలించుకుంటూ ఉంటాము. ఓకే. మనం వచ్చింది అన్నిటిని కూడా మనం పరిష్కరించుకోవటానికే. ఈ కష్టాన్ని అనుభవించి తీర్చుకొని మరి తిరిగి ఆత్మలోకాలకి ఈ జ్ఞానం నేర్చుకొని వచ్చాను. నేను తిరిగి ఆత్మలోకాలకి అని చెప్పి తెలుసుకోవడం కోసమే వచ్చాము. అన్న విషయం ఎరుకలోకి తీసుకొచ్చుకుంటూ ఉంటారు మేడం మాస్టర్స్. మరి కష్టంగా భావిస్తూ ఉన్నప్పుడు, ఈ కష్టాలకు మరి అనేక రకాల కారణాలుంటాయండి. ఒక్కొక్క మనిషికి భూమి మీద కోటాను కోట్ల వ్యక్తులున్నప్పుడు, మరి ఈ కోట్ల ప్రజల్లో మరి కోట్ల కష్టాలు కదా మాస్టర్స్! మరి కోట్ల ముఖాలు ఎలా ఉంటాయో, కోట్ల కష్టాలనమాట. కోట్ల అవమానాలనమాట. వీటన్నింటిని కూడా నువ్వు ఎలా ఈ ఈ రీజన్స్ అన్నిటిని కూడా నువ్వు ఎలా తీసుకుంటావు? ఎలా నువ్వు వాటిని బయటికి నువ్వు రాగలుగుతావు అనే విషయమే మనం తెలుసుకుంటూ ఉండాలనమాట. ఓకే అండి. మరి వాటిల్లో ఎన్నో మన చేతుల్లో ఉండగలుగుతూ ఉంటాయి కొన్ని. కొన్ని మన చేతుల్లో ఉంటే కొన్ని మన చేతుల్లో ఉండవండి. కానీ కొన్ని మన చేతుల్లో ఉన్న విషయాన్ని మనం అప్పటికప్పుడే మన జీవితంలో అప్లై చేసుకుంటూ ఉండవలను. ఓకే. ఇది మనకొచ్చిన మరి మన ప్రతిసారి మనకిచ్చిన గిఫ్ట్‌లా తీసుకోమని అంటున్నారు. మన కష్టాన్ని గిఫ్ట్‌గా ఇచ్చారని చెప్పి అంటున్నారు. మరి ఆ కష్టాన్ని గిఫ్ట్‌గా మనం ఎలా తీసుకోవాలి? మన ఆలోచన విధానం ఎలా ఉండాలి? మనకు మన చేతుల్లో లేని విషయాన్ని మనం ఏమి చేయలేము. కనీసం ఉన్న విషయాన్నైనా సరే మనం ఎట్లా అధిగమించుకుంటూ రావాలన్న విషయాన్ని మనం మరి ఎరుకలో పెట్టుకుంటూ ఉండవలెను మాస్టర్స్. మరి చూడండి ఎగ్జాంపుల్ ప్రతి దానికి కూడా మరి నా లైఫ్‌లో నేను ఎట్లాంటి విషయాన్ని నేను అధిగమించుకుంటూ వచ్చాను. మరి నా చేతుల్లో ఉన్న విషయాన్ని ఎట్లా నేను దాటుకుంటూ రాగలిగానంటే, మరి గత 2 సంవత్సరాలుగా నాకు ఆహ్, అంతకుముందు కూడా మన క్లాస్‌లో నేను చెప్పడం జరిగింది మాస్టర్స్. నాకు అట్లా పారాలిసిస్ రావడం కావచ్చు, బాడీ అంతా డెత్ స్టేజ్‌లోకి వెళ్ళిపోవడం కావచ్చు. తర్వాత నేను ఎస్కలేటర్ నుంచి పడడం కానీ, ఇంకా రకరకాల ఎన్నెన్నో సో మెనీ ప్రాబ్లమ్స్ వచ్చాయండి. కానీ ఎప్పుడైతే ఆ రోజు వన్ నైట్ నాకు డెత్ టైమ్ వచ్చింది అన్నప్పుడు నా అంతరంగంలో నాకొచ్చిన ప్రశ్న ఏంటంటే, ఈ యొక్క డెత్ టైమ్‌ని నేను స్వీకరిస్తున్నాను? అమ్మో! నేను నా వాళ్ళందరిని వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నానా? నాకేంటి ఇప్పటికిప్పుడే ఇట్లాంటి కష్టం వచ్చిందేంటి? ముందు రోజు కూడా బానే ఉన్నాను. మధ్యాహ్నం కూడా బానే ఉన్నానే. హఠాత్తుగా ఎట్లా వచ్చేసింది నాకు పక్షవాతము. ఆ బ్రెయిన్ స్ట్రోక్ ఎట్లా వచ్చేసింది? ఏమైపోయింది నాకని ఇట్లా ఆలోచిస్తూ కూర్చొని ఒక్క క్షణం కూడా నేను వేస్ట్ చేయలేదు మాస్టర్స్. ఇక్కడ నా లైఫ్ ఎలా నిలబెట్టుకున్నానంటే ఆత్మధైర్యంతో నిలబెట్టుకున్నాను. వెంటనే నాకు ప్రతిసారి మాట గుర్తొచ్చింది. మనశ్వాసే మన గురువు. మనశ్వాసే మన గురువు. ఎందుకంటే నాకు పూర్తిగా బ్రీతింగ్ ఆగిపోయింది. గుట్టక ఆగిపోయింది. ఒక్క చుక్క నీరు గూడా నేను మింగలేను. ఇంక ఇవే కదండీ డెత్‌కి ఇంతకంటే ఏం కావాలి? సో, అటువంటి స్టేజ్‌లో నేను చేసిందేంటంటే, మరి నేను ఈ ధ్యానంలోకి ఎవరి ద్వారా నేను రావడం జరిగిందో మునిబాబు సార్ అని చెప్పి శ్రీకాళహస్తిలో ఉంటారు. సార్‌కి కాల్ చేసి ఇట్లా నా స్థితి ఇలా ఉందని మా హస్బెండ్ చెప్తే, మరి ఆ టైంలో నేను చేసిన కర్మ పని ఏంటండి అంటే, శ్వాసని గమనించు, శ్వాసని గమనించు. ఇంకేమి చేయొద్దు నువ్వు. నాకేమైపోతుందా? నేను ఉంటానా? వెళ్ళిపోతానా? నాకు టైమొచ్చేసిందా? ఇటువంటి ఏ ఆలోచన నువ్వు మైండ్‌లో రానీకు. కేవలం శ్వాస మీదే దృష్టి పెట్టు అన్నారండి. నిజంగా అదే చేయటం కోసమే నాకా ప్రాక్టికల్‌గా
ఆ స్థితిని ఇచ్చారేమో అనిపించింది నాకు ఆ క్షణం. లేకపోతే నాకు డెత్ వచ్చే సిట్యుయేషనే 1% కూడా లేదు ఆ టైంలో. నాకు బాగా క్లియర్‌గా తెలుసు. అంటే శ్వాసని గమనించు. శ్వాస మీద ధ్యాస పెడితే నీ యొక్క లక్ష్యమేంటి? నువ్వు దేన్నైనా సరే నువ్వు స్వీకరిస్తే నీది ఎలా ఉంటుంది? ప్రతి ఒక్కళ్ళ యొక్క అంతర్మదన ఎలా జరుగుతుంటుంది తెలియపరచడం కోసమే నాకిచ్చారు. మరి అలా విధంగా నేను చేయడం జరిగింది మాస్టర్స్. మరి ఆ యొక్క జరిగిన అట్లా 5, 10 నిమిషాలకి నాకింక తర్వాత నేను డీప్‌గా ధ్యానంలోకి వెళ్ళిపోయాను. నిద్రలోకి వెళ్ళిపోవడం జరిగిందండి. తర్వాత నాకు ఉన్నానా, వెళ్ళిపోయానా అనే విషయం కూడా నాకు తెలీదు. తెల్లారితేనే నాకు తెలిసింది నేనున్నాను అనే విషయం. అప్పుడు నాకింకా క్లియర్ కట్‌గా అర్థమైందండి. అంటే ఏదన్నా విషయం వచ్చినప్పుడు అనుకోకుండా వచ్చిన సంఘటనని ఎలా మనం స్వీకరించాలి? మరి వెంటనే భయపడిపోయి నేను మరి ఆ సమయంలో ఉండే చేసే ఆ యొక్క ఆలోచనే మనల్ని ఎలా నిలబెడుతుందనే విషయం అద్భుతమైన అనుభవం నాకివ్వడం జరిగింది మాస్టర్స్. ఎందుకంటే, మనకి అనుభవాలు ఇవ్వడం కోసం కొన్ని చేస్తారా? మరి నాకనిపించిందనమాట. భిన్నంగా ఆలోచించాలి అనుకున్నప్పుడు, నాకొచ్చిన అనుభవాల గురించి నేననుకున్నప్పుడు, మరి వచ్చినప్పుడు నేను పాజిటివ్‌గా తీసుకోవడం కోసం నేను భిన్నంగా ఆలోచిస్తున్నానా? భిన్నంగా నువ్వు ఎలా ఆలోచించగలగో నేను చూస్తానని నాకు ఆ యొక్క సిట్యుయేషన్స్ వస్తున్నాయని నాకు అట్లా అనిపిస్తుంది మాస్టర్స్. మరి ఏది ఏమైనా సరే, ఆ సమయంలో నా యొక్క మనోభావాలు ఎలా ఉన్నాయనేదే మరి ద $1000,000,000 క్వెషన్ అనమాట. సో, నేను దానివల్ల దాన్ని అద్భుతంగా నేను కొనసాగించుకొని బయటికి రాగలిగాను. మరి ఇంకొక విషయం మాస్టర్స్, ఇంకా తర్వాత అట్లా పారాలిసిస్ వచ్చిన ఒక 2 మంత్స్ తర్వాత మరలా నేను ధ్యాన మహాచక్రంలో గ్రూప్ ఎనర్జీ ఉంటుందని చెప్పని ధ్యాన మహాచక్రం వెళ్ళడం జరిగింది. మరి రిటర్న్ వచ్చే సమయంలో ఎస్కలేటర్ మీద నుంచి పైనుంచి నేను కింద పడిపోయానండి. పైన ఇంకా ఒక్కటి 2 మెట్లు ఉండగా వెళ్ళిపోతాను అనంగా మరి నా పక్కనావిడకి ఏదో కళ్ళు తిరగడం వల్ల నన్ను పట్టేసుకుంది ఆవిడ సపోర్ట్ కోసం. ఇంక ఇద్దరం కూడా పడిపోయాం. ఆవిడకేమి కాలా. కానీ నాకు పూర్తిగా ఒళ్ళు మొత్తం ఫుల్ ఆఫ్ బ్లడ్. ఇకసలు ఆ దొర్లేటప్పుడు అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే మాస్టర్స్, ఆ దొర్లే సమయంలో ఆలోచనలు ఏమో నేను పడిపోతున్నాను, నాకేమైపోతుందో, కాళ్ళు ఇరిగిపోతాయేమో, ప్రాణమే పోతుందేమో అన్న ఆలోచనతో ఆమె భయపడిపోయిందంట. అంటే నాకు తర్వాత షేర్ చేసింది. కానీ నా ఆలోచన ఎట్లా ఉన్నాయి, ఇదేంటి ఇప్పుడే కదా పారాలిసిస్ నుంచి కొంచెం నేను బయటపడి మరి ధ్యాన మహాచక్రానికొచ్చాను. మరి ఇంకెంత అద్భుతంగా ఉండాలి. ఇంతలోకే మళ్ళీ ఇది గూడా ఏంటి? ఇదేం పరీక్ష? అంటే నేను దీని నుంచి మళ్ళీ ఇంక నేనేం తెలుసుకోవాలి? అంటే పరీక్ష మీద పరీక్ష, అనుభవం మీద అనుభవం. అనుకున్నది ఏది జరగదు. మన లైఫ్ అంటేనే అనుకున్నది జరుగుతుందనే విషయాన్ని గురించి నేను నా లైఫ్‌లో నేను తీసేయాలి. అది నాకు అర్థం అవ్వడం కోసమే చేశారు మాస్టర్‌లు. అని నాకు దొర్లే సమయంలో జరిగిన ఆలోచనలండి ఇవన్నీ కూడా. నాకిప్పటికి కూడా ఇది జరిగి 2 ఇయర్స్, 1 ½ ఇయర్, 2 ఇయర్స్ అయినా గూడా ఇప్పుడే జరిగిందా? అసలు ఆ టైంలో నేను ఎలా అంత ఆలోచించగలిగాను? అంటే నా యొక్క జీవన ప్రయాణం అనేది ప్రతి అనుభవాల ద్వారా నేను ఒక జీవితాన్ని యొక్క సంచిత కర్మలో తెచ్చుకున్న కర్మలను అద్భుతంగా తెలుసుకుంటూ మరి అనుభవపూర్వకంగా తెలుసుకొని ఆ యొక్క సాధన ద్వారా నేను బయటపడుతూ మరి నలుగురికి కూడా మనం అందరం కూడా ప్రయత్నిద్దాం. అందరం కూడా దివ్యాత్మ స్వరూపులమే. నేనేం కొత్తగా పైనుంచి రాలేదు. అని తెలియజెప్పే ప్రయత్నం నేను అప్పటినుంచి మొదలుపెట్టాను మాస్టర్స్. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, ప్రతి అనుకోకుండా వచ్చిన సంఘటనకి మనందరం కూడా తట్టుకుందాము. ఓహో! ఇప్పుడు నాకిది పరీక్షొచ్చింది. నేను ఎలా హ్యాండిల్ చేయాలనే దానికి మైండ్‌ని మళ్లించండి. అయ్యో! కష్టమొచ్చిందో, అయ్యో! ఇప్పుడు నేను దీన్నెట్లాగా, అయ్యో! ఏమైపోయింది ఎట్లాగా అనే ఆ భయానికి లోను కావద్దు అనే విషయాన్ని నేను ప్రాక్టికల్‌గా నేను చాలా విషయాలు ఫేస్ చేసాక నేను చెప్తున్నాను మాస్టర్స్. మరి భిన్నంగా ఆలోచించగలిగాను. ఈ రోజున భిన్నంగా ఆలోచించండి మీరు గూడా నేను వచ్చాను అంటే, నేనేదో ఆలోచించకుండా ఊరికే బుక్కు పట్టేసుకొని చెప్పట్లేదండి. సో, ఎందువల్లంటే అనుభవ జ్ఞానానికి మించిన జ్ఞానమే లేదు అని ప్రతిసారి మనకి చెప్పి ఉన్నారు. అందువల్ల ఏంటంటే ప్రతి దాన్ని మనల్ని జీవితంలో ఆపాదించుకుంటూ ఆ యొక్క జ్ఞానాన్ని మనం పొందుతూ ఉండాలనేది నా యొక్క ఆహ్, లక్ష్యం అని నాకు అర్థమైపోయింది. అందువల్ల ఏంటంటే మాస్టర్స్ మరి ఇక్కడ బాధేంటంటే అన్ని కష్టాల నుంచి, నష్టాల నుంచి మనం ఇట్లా ఇబ్బందుల పాలవుతున్నామంటే దానికి ఈ మూల కారణం ఏంటి మన మనస్సు. చూడండి ఇక్కడ మన మనస్సు మనం అనుకుంటాం. మన మనసులో నుంచి ఎన్నో ఆలోచనలు, మన మనసు నుంచి ఎన్నో ఆలోచనలు అన్నిటికి మన మనసే కారణం అని చెప్పుకుంటామండి. జ్ఞానం లేనప్పుడు మన మనస్సే మనల్ని అజ్ఞానం వైపు మనల్ని పరుగులు తీపిస్తూ ఉంటుంది. అదే యొక్క మనసుకి గనుక మన జ్ఞానాన్ని మనం ఆపాదిస్తే అదే అద్భుతమైన ఆత్మ యొక్క శక్తిగా మారిపోతూ ఉంటుంది మాస్టర్స్.
మన మనసు ఎప్పుడు కూడా మనల్ని వెనక్కి లాగే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మరి మన ఆత్మ మనల్ని ఎప్పుడు కూడా ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తుంది. అందువల్ల మన మనసుని ఎప్పుడు ఒక జ్ఞానాన్ని అందిస్తూ ఉంటే ఆత్మపరంగా అది పరిణామం చెంది మనల్ని ఎప్పుడు కూడా నిరంతరం ముందుకు వైపు ప్రయాణం చేసే విధంగా మనల్ని నెడుతూ ఉంటుంది అని తెలుసుకోమంటున్నారండి. అయితే మనం అనుకుంటే బాధ లేకుండా గూడా ఉండవచ్చు. అంటే మన చేతుల్లోనే ఉంది అంటున్నారు చూడండి. మనం అనుకుంటే ఏదైనా చేయగలం. అనుకోవటం లేదు కాకపోతే. భయానికే మనం ప్రాముఖ్యత ఇస్తున్నామే గానీ, ముందు ఆ భయం వచ్చినప్పుడు మనం భయపడుతున్నామా లేదా అనే ఆ ఎరుకనే ఆ క్షణంలో మనం కోల్పోతున్నాము. కానీ అట్లా కాకుండా ఆ యొక్క వర్తమాన క్షణాన్ని మనం గమనించుకుందాము. అది మన కుటుంబ సభ్యులు ఎవరికైనా ఏదైనా వ్యాపారం విషయంలో కావచ్చు, పిల్లల చదువుల విషయంలో కావచ్చు, వాళ్ళ యొక్క ఉద్యోగాల విషయంలో కావచ్చు. మరి ఇవన్నీ కూడా నేను ఫేస్ చేశాను మాస్టర్స్. మరి మా ఫ్యామిలీలో ఒక బిజినెస్ పరంగా అయితేనేమి, ఒక ఫైనాన్షియల్‌గా అయితేనేమి, మన పిల్లల చదువుల్లో అయితేనేమి, బిజినెస్‌ల విషయంలో అనుకునే చేసే ప్రయత్నం వేరు. అది పూర్తిగా అవుతుంది వేరండి. పూర్తిగా భిన్నం. ఇప్పుడు నేను చెప్తున్నా కదా! భిన్నంగా ఆలోచించు అని అన్నీ భిన్నంగానే జరిగినాయి నా లైఫ్‌లో. ప్రతిది గూడా అయ్యో! నేను ఇట్లా అనుకున్నది అనుకున్నట్టు జరిగిందే. నేను భలే హ్యాపీగా ఉన్నానే. అనుకున్నది నాకైతే కనపడలేదండి. కానీ ధ్యానంలోకి రాకముందైతే ఏడుస్తూ కూర్చునేదాన్ని. ఎందుకు నాకిట్లా అయింది? నేనేం పాపం చేశాను? చీమకి, దోమకి కూడా నేను హాని చేయలేదే అనే ఆలోచనలే ఉండేవి ఎంతసేపటికి. కానీ ఎప్పుడైతే నేను మరి 4 ఏళ్ల క్రితం ఈ యొక్క ఆనాపానసతి ధ్యానంలోకొచ్చానో, అప్పటికి నాకు ఈ వచ్చిన ఒక 1 ఇయర్ సాధన తర్వాత నాకు అర్థమైంది మాస్టర్స్. మరి కష్టాలేమన్నా దూరమైనయి అంటే ఏమి దూరం అవ్వండి. మనకు శక్తి వస్తుంది. మనకొచ్చే కష్టాన్ని ఎలా మనం భరించగలగాలి? ఎలా మనం స్వీకరించగలగాలనే శక్తి మనం పొందుతూ ఉంటాము. మరి అటువంటి శక్తిని పొందుతూ ఉండటం వల్ల మరి నా కుటుంబ పరంగా మంది మధ్య మార్గం అన్నారు ఫస్ట్ పాయింట్. మరి మధ్య మార్గంగా మా యొక్క ప్రాపంచికమైన జీవితంలో కావచ్చు, ఇట్లా ఆధ్యాత్మికల విషయంలో కావచ్చు, రెండిటిని ఎలా మనం బ్యాలెన్స్ చేసుకుంటున్నాం అనే విషయం అద్భుతమైన జ్ఞానాన్ని ఇవ్వడం ఇందుకే అందుకేనేమో అనిపించిందండి. అలా అలా అవ్వకపోయుంటే నాకింత జ్ఞానం వచ్చుండేది కాదేమో! ప్రతి విషయాన్ని కూడా ఎలా తీసుకోవాలనే జ్ఞానం నాకు ఉండుండేది కాదేమో! మరి లేకపోతే అందరిలాగా నేను కూడా బాధపడుతూ కూర్చునేదాన్ని. అవునా అండి? అవసరమా అండి? అవసరమే లేదు. ఓకే మాస్టర్స్. మరి మన ఆహ్, అనుకుంటే చర్య ప్రతి వేళ కూడా బాధలు లేకుండా మనం ఉండవచ్చంటని చెప్తున్నారండి మాస్టర్స్. మనం అనుకోవాలే గాని, మనం ప్రయత్నం చేయాలే గాని, మనం నిరంతరం కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మనం ప్రయత్నపూర్వకంగా మనం ముందడుగులు వేస్తూ ఉండవచ్చు. మరి మరి చివరాఖరికి మనం ఎన్ని చెప్పుకున్నాం మేడం మాస్టర్స్, త్రిరత్నాలు మనకి నిరంతరం అవసరమే. మరి ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. మరి ఎంతటి పరమ గురు మండలైనా సరే, ఆ గురువులైనా సరే, మరి వారు సాధన చేసిన మొదట్లో వాళ్ళందరూ కూడా వీటిని దాటుకుంటూ వెళ్ళి, ఇప్పుడు పరమ గురువులైన వారేనండి అందరూ కూడా. సో, మరి వారందరూ కూడా మనకి నిరంతరం మనకి పక్కనుండి సహాయం చేస్తూనే ఉంటారు. మనకి మన పక్కకి గురువులు సహాయం చేస్తూ ఉంటారంటే, వాళ్ళేదో వేరే రూపాల్లో వస్తారేమో, అలా ఏం లేదండి. మన కుటుంబ సభ్యుల ద్వారానే వస్తారు. మన ఫ్రెండ్స్‌లో నుంచి వస్తారు. అట్లా ఆ రూపంలో అండి. మరి నాకు నా హస్బెండే నాకు గురువుగా రావడం జరిగిందండి. స్టిల్ ఈ రోజుకి మరి వివాహం మ్యారేజ్ అయ్యి 25 ఇయర్స్ అవుతుంది మాస్టర్స్. ఈ 25 ఇయర్స్ నుంచి నేను ధ్యానంలోకొచ్చి 4 ఇయర్స్ అవుతున్నప్పటికి, అప్పటినుంచి కూడా నన్ను ప్రతి విషయంలో మరి ఫిజికల్ లైఫ్‌లో కావచ్చు, స్పిరిచ్యువల్ లైఫ్‌లో కావచ్చు, మరి ఎటువంటి స్థితిలో నువ్వు ఎట్లా ఉండాలని నాకు గైడ్ చేస్తూనే ఉంటారండి. మరి ఈ రోజున నేను ఈ ధ్యానంలోకి రావడం కానీ, చక్కగా ధ్యానం నేర్చుకుని జ్ఞానం పొంది ఈ స్వాధ్యాయం యొక్క గొప్పతనం ఏంటి? ధ్యానం ఏంటి? అందులో నువ్వు పొందాల్సిందేంటి? మన జీవితంలో వచ్చే వీటిని ఎట్లా నువ్వు ఎదుర్కోవాలి? ప్రతి దాన్ని కూడా నువ్వు ఎవరి మీద ఆధారపడకూడదు. మరి ఇన్నాళ్ళు నేను నా మీద ఆధారపడ్డావు. అట్లా ఉండు పద్మ, ఇట్లా ఉండు పద్మ అని చెప్పి అన్నాను. నువ్వు స్వీకరించావు. వచ్చావు ముందడుగు ఏసావు. కానీ ఇప్పుడు నువ్వే ఇంకొకళ్ళకి చెప్పగలగాలి. నువ్వు ఎవరితో అయితే సహాయం పొందావో, ఆ సహాయం వేరే వాళ్ళకి నువ్వు అందివ్వాలి. నువ్వు ఆ విధంగా నువ్వు తయారవ్వాలని చెప్పి మా వారు చెప్పారండి నాకు. మరి గురువులనేది భర్త రూపంలో ఉండొచ్చు, పిల్లల రూపంలో ఉండొచ్చు. మరి పిల్లలు కూడా అట్లా చెప్తూ ఉంటారండి. అప్పుడు పిల్లలు చెప్తారేంటి, పిల్లలకి మనమే చెప్పాలన్న అనే భావన మనకేం ఉండదు మాస్టర్స్. పిల్లలు గూడా మరి వాళ్ళు గూడా గొప్ప మాస్టర్సే. మరంటే ప్రతి విషయాన్ని గూడా మన ఇంట్లోనే మనకన్నీ అందరూ ఉంటారనే విషయాన్ని నాకు ప్రాక్టికల్‌గా ఈ విషయం కూడా నాకు ప్రాక్టికల్‌గా ఇచ్చారండి. అందువల్లేంటంటే, మనం నిరంతరం గూడా మన ప్రయత్నం అనేది చేస్తూనే ఉండాలి. ఈ యొక్క త్రిరత్నాలు మనం నిరంతరం మనం గుప్పెట్లో పెట్టుకుంటే, మరి ఏ విధమైన జీవనాన్నయితే మనం భిన్నంగా ఆలోచించే ప్రయత్నం అద్భుతంగా మనం చేయగలం మాస్టర్స్. ఓకే అండి.
మరి మన జీవితంలో ఎన్నో బాధలు, దుఃఖాలు అనుభవిస్తూనే ఉంటాం. మరి దానికి బాహ్యకరమైన కారణాలు ఉంటాయి. మరి నిజమే అయ్యుండొచ్చా? మనం ఇదేమైనా మన ఊహేనా? అని మనకి ఆన్సర్ వచ్చే విషయాన్ని కూడా మనం వెనక్కి లాగుతూ ఉంటామండి. మళ్ళీ దానికి కూడా మనం నెగెటివే ఎనర్జీ ఇస్తూ ఉంటామనమాట. ఎందుకు నెగెటివ్ ఎనర్జీ ఎందుకివ్వాలి? పాజిటివ్ ఎనర్జీయే ఇద్దాం. మనకేదో మంచి థాటొచ్చింది. ఇది కరెక్టేమో ఆ యొక్క పని ఆ విధంగా ఇంప్లిమెంట్ చేస్తూ వెళ్దాము. ఎందుకు నువ్వు దానికి నెగెటివ్ థాట్ ఇస్తావు? అని మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మరి అదే రకమైన బాధతో అనేక సార్లు వస్తూ ఉంటే, మరి మనల్ని మనం ఆత్మపరిశీలన చేసుకుంటూ ఉండమని ఎంతైనా గూడా చాలా అవసరం ఉంది మరి ఫ్రెండ్స్. మరి ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకొని చూస్తే అర్థమయ్యేదేంటంటే, మరి సంఘటనలు చూసే మన యొక్క మనసులో నేను అనే అహంకారం ఉండటం వల్ల మనం దాన్ని మరి దాన్ని పరిష్కరించుకునే విషయం కాకుండా ఇంకా దాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తాము. ఎవరన్నా మన పక్కన వాళ్ళు చెప్పినా గూడా కొంతమంది వినరండి. నాకు తెలుసు. ఏం జేయాలో నాకు తెలుసు. అనే అహంకారం వల్ల వాళ్ళంతట వాళ్ళకి అనుభవాలొచ్చే వరకు ఎన్నో కష్టాలు, నష్టాలు, అవమానాలు ఎదుర్కొనే వరకు అయి పడి, పడి ఎప్పటికో గాని తెలుసుకోరు. అందువల్ల ఏంటంటే మనకి దగ్గర మనకు అనుకూలంగా ఉన్న వ్యక్తులు ఎవరి ద్వారానో మనకు తెలిస్తే చక్కటి పరిష్కారం మనం దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉందాము. నిర్లక్ష్యం చేయొద్దని చెప్తున్నారండి. నేను అనే అహంకారాన్ని గూడా ఎప్పుడు గూడా తీసేసుకోండి. నువ్వు అంతర్ముఖ ప్రయాణం చెయ్యి అని జెప్పనన్నారండి. మన రమణ మహర్షి గారు ఏమంటారు అనంతరం, నిరంతరం నువ్వు మౌనంగా ఉండు నాయనా. ఎంతవరకు అవసరమో అంతవరకే నువ్వు మాట్లాడితే నీ అంతరంగ ప్రయాణం నీకు జరుగుతూ ఉంటుంది. తద్వారా నీకొచ్చిన సమస్యలన్నిటిని కూడా నువ్వే పరిష్కరించుకోగలవు. నీ అంతరంగంలో నువ్వే దాన్ని సమాధానం నువ్వు తెలుసుకుంటూ ఉండగలవు. అప్పుడు నేను అనే అహంకారం నాకే తెలుసు. అన్నీ నాకే. అంతా నేనే. నా వల్లే అంతా జరుగుతుంది. ఇటువంటి అహంకార భావాలన్నీ తొలగిపోతే మన మైండ్ అంతా అదే టైంలో జీరో అయిపోతుంది మేడం అసలు. శూన్యమైపోతుందనమాట. మరి మనం శూన్యమైన భావనలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మనం తీసుకునే నిర్ణయాలు కావచ్చు, ఆలోచనలు కావచ్చు, పనులు కావచ్చు అన్నీ సక్రమంగా, సక్రమైన విధానంలో కొనసాగుతూ ఉంటాయన్నమాట. అవునా అండి? మరి దానివల్ల మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఇట్లా ఉత్ప్రేరకాలుగా పనిచేసే ఇటువంటి ఆలోచన విధానం అన్నీ కూడా మరి బాధగా పరిణమించినయన్నీ కూడా ఆనందంగా తీసుకునే స్థాయిలకు మనం ఎదుగుతూ ఉంటామనమాట. మరి అది మరింత ఎక్కువ కావడానికి బాధ తిరిగి మన జీవితంలో రావడానికి మూల కారణాలు అవుతూ ఉంటాయన్నమాట. అర్థం చేసుకుంటే ఆనందమే ఇక ఆనందమే. మరి ఆనందం చూడండి మన బాహ్య జీవితంలో మనం చాలా చాలా విషయాల్లో నేను చాలా సంతోషంగా ఉన్నా. ఇవాళ ఎంత సంతోషంగా ఉందో. మరి ఇవాళ కొత్త శారీ కొనుక్కున్నామనో, కొత్త నగలు కొనుక్కున్నామనో, కొత్త ఆస్తులు సంపాదించామనో, మరి ఇంకోటేదో మనం వాహనం కొనుక్కున్నామనో, వీటికి మన సంతోషాలొస్తాయండి. కానీ ఆ సంతోషం అనేది మనకి అది కొనుక్కుంటే తప్ప కొనుక్కోపోతే మనకు రాదు. కానీ ఆ సంతోషం ఎప్పుడొస్తదో ఎవ్వరికీ తెలీదు. కానీ మనం నిరంతరం ఆనందంగా ఉండగలగాలి అంటే ఇవన్నీ నిత్యావసర వస్తువులు మనకి ఎంతవరకు మన జీవన విధానానికి కావాలో అంతవరకు మనం పెంపొందించుకున్న తర్వాత ఈ యొక్క నిజమైన ఆనందాన్ని మనం ఎలా పొందాలి అంటే, నువ్వు ధ్యానం చెయ్యి నాయనా. నువ్వు ఆనాపానసతి ధ్యానం చెయ్యి. నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టు. నువ్వు కర్మకు ప్రక్షాళన చేసుకో. మరి విశ్వమయ ప్రాణశక్తి మనకి ఎంత చక్కగా మనకేమైనా రూపాయి ఖర్చా, పైసా ఖర్చా అంటే ఇంట్లోనే కూర్చొని ఏ అడవులకి, కొండ కోనలకి వెళ్ళకుండా, ఏ ఇంటికి తిరగకుండా హాయిగా ఇంట్లోనే కూర్చొని, ఇట్లా ఎన్నో జూమ్ క్లాసుల ద్వారా వాళ్ళ యొక్క జ్ఞానాన్ని తెలుసుకుంటూ, ఎంత అద్భుతంగా మన యొక్క మానసిక స్థాయిల్ని మనం అద్భుతంగా పెంపొందించుకుంటూ ఉండవచ్చు. అవునా అండి? మనకెన్నో అవకాశాలున్నాయి ఇప్పుడు. మరి మన ప్రతిసారి అంతకుముందు ఆయన ఎన్నో రకాలుగా అటు ఇటు ఊర్లు తిరిగి, రకరకాల కష్టాలు పడి, రకరకాల అవమానాలు పడి, ఆయనంతా తెలుసుకున్న ఆ సారాంశం అంతా మనకివ్వడం జరిగింది. మనం ఈ రోజునేంటి ఇంట్లో కూర్చొని ఎంతో తేలికగా, సామాన్యంగా చక్కగా ఇట్లా జూమ్ క్లాసుల ద్వారా మనం హాయిగా ఏసీ రూముల్లో కూర్చొని తెలుసుకుంటున్నామండి. అంటే ఇప్పుడు గూడా చూడండి ఈ ఆధ్యాత్మికత అనేది మనకెంత సరళమైపోయిందో, కష్టము అనుకునేది కూడా తేలిగ్గా మార్చేలాగా మనకయిపోయిందండి. మనం ప్రయత్నం చేయాలే తప్ప మనకన్నీ గూడా అంటారే పరిచిన విస్తరి అంటారు చూసావా మాస్టర్స్. అలా పరిచిన విస్తరిలా ఉన్నాయి. మనకి మనం ఎట్లా ఏదైనా గూడా ఎదుర్కోవాలనే విషయం అన్నీ గూడా మనకు పరిచిన విస్తరిలా ఉన్నాయండి. మనమే అర్థం చేసుకోలేకపోతున్నాము. మరి ఇంకోటి చూద్దాం మాస్టర్స్. ఎక్కడున్నా బాధలో ఉండటానికి ఒకానొక ముఖ్య కారణం ఏంటి? పోల్చుకోవడం. ఇప్పుడు చూసినా సరే మనం పక్క వాళ్ళతో ప్రతి విషయాన్ని పోల్చుకుంటాం. వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి.
వాళ్ళెక్కువగా ప్రాపంచికంగా రకరకాల వస్తువులు కావచ్చు, అన్నీ గూడా వాళ్ళకి భోగభాగ్యాలు వాళ్ళకెక్కువున్నాయి. నాకైతే ఏమీ లేదు. మరి ఎంత మంచిదాన్ని, ఎన్ని పూజలు చేస్తాను, ఎన్ని దానాలు చేస్తూ ఉంటాను, మరి నాకేం భగవంతుడు ఏమీ ఇవ్వటం లేదు అని ప్రాపంచికంలో వాళ్ళనుకుంటే, మళ్ళీ ఆధ్యాత్మికపరమైన వాళ్ళు గూడా అనుకుంటారు చూడండి. నేను ఎంతో ధ్యానం చేస్తున్నాను, ఎన్నో గంటలు ధ్యానం చేస్తున్నాను, మరి స్వాధ్యాయం చేస్తున్నాను, అయినా గూడా నాకు కష్టాలెందుకొస్తున్నాయి, మరి ధ్యానం చేస్తుంటే అయన్నీ గూడా తొలగిపోవాలి గదా! అని అనుకుంటారండి. వీళ్ళకి తేడా ఏంటంటే వీళ్ళకేం ధ్యానం తెలీదు, జ్ఞానం తెలీదు. మనం ధ్యానం చేసే వాళ్ళలో కూడా చాలామంది ఇట్లా ధ్యానం చేస్తే ఇంకేవో పోతాయని ఒక అపోహతో ఉండేవాళ్ళు. మరి కొత్తగా ధ్యానంలోకొచ్చిన వాళ్ళు కావచ్చు, అట్లా ఉంటూ ఉంటుందండి. కానీ మనం ఏం చేయాలి అంటే మనం అందరం గూడా ధ్యానం ఎక్కువ చేసే వాళ్ళతో పోల్చుకోవటము, వాళ్ళు కష్టాలు తొలగి వాళ్ళు బాగున్నారా అనే విషయంలో పోల్చుకోవడం కాదండి. ఎందుకంటే మన జీవిత యొక్క ప్రయాణానికి మనకి కష్టాలు ఉండాలి. వాళ్ళకవసరం లేదు. వాళ్ళకి తొలగిపోతాయి. వాళ్ళ కర్మానుసారం వాళ్ళకవసరం లేదేమో ఆ కష్టము, ఆ నష్టము. కానీ నాకవసరమేమో. మరి ఆ విధంగా నేను గనుక పోల్చుకునుంటే మై డియర్ మాస్టర్స్, నేను ఈ రోజున ధ్యానంలో నిలవగలిగేదాన్నే కాదండి. నేను ఫేస్ చేసినయి, నేను ఎదుర్కొంటూ ఉండేవి, నేను తెలుసుకుంటూ ఉండేవి గనక, నేను వేరే వాళ్ళతో పోల్చుకుంటూ ఉంటే, ఈ రోజున నేను ధ్యానంలోకి నిలవగలిగేదాన్ని కాదు. రోజుకొక పుస్తకం చదివేదాన్ని కాదు. మరి నేను చదువుకున్న జ్ఞానాన్ని గావచ్చు, నేను పొందిన నా జ్ఞానం గావచ్చు, ఇట్లా ఎవరికీ కూడా వచ్చి నేను పంచేదాన్ని కాదండి. అందువల్ల ఏంటంటే, ఇట్లా ఈ పోల్చుకునే విషయంలో మనం తెలుసుకున్న జ్ఞానం అంతా గూడా, మనం నీరు గార్చేసుకుంటున్నాము అనే విషయం తెలియపరుచుకుంటూ ఉన్నారండి. మరి మనం బాధలో ఉండి గూడా ఇతరుల బాధలో లేకుండా ఆనందంగా ఉంటే, ఆ విషయంలో పోల్చుకోరు మళ్ళీ. నేను ఆనందంగా చాలా ఇప్పుడు బాధలొచ్చిన విషయాన్నే వాళ్ళు పోల్చుకుంటారే గానీ, నేను ఆనందంగా ఉండే సంఘటనలు గూడా ఉన్నాయి గదా! అవెందుకు గుర్తు చేసుకోరు? సంతోషంగా ఉండే విషయాల్ని, ఆనందంగా గడిపిన సమయాల్ని, ఆ యొక్క సంఘటనలు గూడా గుర్తు చేసుకో. నువ్వు పోల్చుకున్నావు. నువ్వు కొన్ని కొన్ని విషయాలు ఎదురు వాళ్ళకంటే నువ్వు ఆనందంగా ఉన్నయి గూడా చాలా ఉంటాయి. కానీ అవి పోల్చుకో. మనం ఏ విధంగా బాధపడుతూ ఉందామా, వాటినే మనం బాధపడుతూ ఉంటామే తప్ప, మన జీవితంలో గూడా మనం గూడా కొన్ని కొన్ని కష్టాలు ఎన్ని అనుభవించినా గూడా, సంతోషంగా జీవించినయి గూడా ఉంటాయండి. ఖచ్చితంగా. ఎంత భయంకరంగా ఉన్న వాళ్ళ జీవితాల్లో అయినా సరే కొన్నైనా ఉంటాయండి. అంటే మనం వాటినే గుర్తు చేసుకోవాలే తప్ప, వేరే కష్టాన్ని మనం నిరంతరం వాటినే రిపీట్ చేసుకుంటూ, మనం వాటికే ఎనర్జీని ఇస్తూ ఉన్నామంటండి. మరి ఆ యొక్క ఆలోచనలకి ఎనర్జీ ఇస్తూ ఉండటం వల్ల ఏమవుతుందంటే, అవే మనకి పాజిటివ్‌గా వస్తే నెగెటివ్‌గా మారే అవకాశం ఉంటూ ఉంది. మీరు ఆ విషయం మీరు గమనించట్లేదని చెప్తున్నారు మాస్టర్స్. అందువల్ల ఏంటంటే, మరి ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా ఎందుకు ఎలా ఉంటారన్నది వాళ్ళకే తెలియదు. ఎన్నో విషయాల పైన వాళ్ళు, వాళ్ళు తెలుసుకునే విషయాలు ఆధారపడుతూ ఉంటూ, ఊరికే పక్కవాడితో పోల్చుకుంటూ ఉండిపోతే, మనకంటే ఈ ప్రపంచంలో ఎప్పుడు ఎవరో ఒకళ్ళు అద్భుతంగా కనబడుతూనే ఉంటారు. మన జీవితకాలం మనం బాధలు అనుభవించవలసి వస్తూనే ఉందండి. అది జీవితానికి ఎక్కడండి ఆగుతుంది? పోల్చుకుంటూ ఉంటే జీవితంలో మనం మరణానంతరం జీవనం వచ్చే వరకు కూడా ఆ పోలికతోనే మన జీవితం కొనసాగుతూ ఉంటుందండి. నీ జీవితం గురించి, నీ యొక్క మంచితనం, నీ యొక్క మంచి గురించి, నీ యొక్క పర్సనల్ లైఫ్ గురించి నువ్వు ఆలోచించడం మానేస్తావు. పక్కన వాళ్ళతో పోల్చుకోవడంతోనే జీవితం అంతా గడిచిపోతుంది. నువ్వు కష్టం నుంచి బయటపడ్డ సంగతి తర్వాతండి. ఇంకా ఇంకా కొత్త కొత్త కష్టాలు కొని తెచ్చుకుంటావు. చూడండి ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న విషయం నేను చెప్తాను మాస్టర్. నా యొక్క అనుభవం అన్నమాట. ఇప్పుడు మనం జన్మ తీసుకొని వచ్చేటప్పుడు సంచిత కర్మల్లో మనం కొన్ని కొన్ని తెచ్చుకుంటూ ఉంటాం మేడం మాస్టర్స్. అవన్నీ గూడా అనుభవించి తీర్చుకోవడం, కొన్ని ధ్యానాల్లో కర్మ ప్రక్షాళన అవి జరగడం, అవి జరుగుతూ ఉంటాయన్నమాట. అవి కాకుండా మన జీవితాల్లో మనం ఇంకా ఏం చేర్చుకుంటామంటే స్వయంకృత అపరాధం అంటాం. ఆ స్వయంకృత అపరాధం ఎందుకు? ఏ విధంగా జరుగుతుందంటే, ఏ విషయాన్ని సరే నేనే గొప్ప, అందరూ నన్నే గమనించాలి, నా గురించే నేను ఎంతసేపటికి చెప్పుకుంటూ ఉండాలి. మరి నా మీద అందరూ ఫోకస్ చేస్తూ ఉండాలి. మరి నాకు వాళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వలేదేంటి? నన్ను వాళ్ళు పొగడలేదేంటి? లేకపోతే నువ్వేదైనా ఒకళ్ళకి సహాయం చేసావు. ఆ చేసిన సహాయాన్ని మనం చేసిన సహాయం ఎడమ చేత్తో చేస్తే కుడి చేతికి కూడా తెలియకూడదంటండి. ఆ రకమైన నిష్కామమైన సేవ చేయాలి. కానీ ఆ విషయాన్ని మనం పదే పదే చెప్పుకుంటూ మరి దాని ద్వారా నన్ను పెద్ద పెద్ద సర్టిఫికేట్ ఇవ్వాలి. ఆ యొక్క పొగడ్తలను నేను కోరుకుంటున్నాను. అని వీటి వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది. ఆ యొక్క ఒత్తిడి వల్లేంటంటే, వాటి వల్ల మళ్ళీ కొత్త కొత్త కష్టాలు తెచ్చుకుంటూ ఉంటాం. వీటినే స్వయంకృత అపరాధాలు అని అంటాం మాస్టర్. అంటే నేను అనే అహంకారం వల్ల మనం తెచ్చిపెట్టుకుంటాము. ఇవి స్వయంకృత అపరాధాలు
అంటాము. మనం ఏమనుకుంటాం ప్రతిదీ కూడా మనం తెచ్చుకున్న కష్టమే గదా! ప్రతిదీ కూడా మనం తెచ్చుకున్న కష్టమే గదా! ప్రతి కష్టాన్ని అందులో మనం తోసేస్తూ ఉంటామండి. నాకు మొదట్లో తెలిసేది కాదు. మనం ఏది అనుభవించినా కూడా అబ్బా! ఇన్ని కష్టాలా అని చెప్పి అనుకున్నప్పుడు అంటే ఓకేలే ఇది మనం తెచ్చుకుందే అంటున్నారుగా అనుభవిద్దాం. ఇది మనం నువ్వు ఎంపిక తెచ్చుకుందే ఆత్మలోకాల్లో అందువల్ల నీకు ఈ కష్టం వచ్చిందని అంటున్నారు కదా! సర్లే అనుభవిద్దాంలే అని అనుకుంటూ ఉన్నా అనమాట. తర్వాత నేను జ్ఞానం స్వాధ్యాయం చేస్తూ ఉండగా మరి ఎందరో మాస్టర్‌లని రకరకాల ప్రశ్నల ద్వారా నేను తెలుసుకోవడం జరిగిందండి. ఈ యొక్క తెచ్చుకున్న కర్మలతో పాటు నువ్వు స్వయంకృత అపరాధం అంటే భూమి మీద నీకు అహంకారం అనమాట. ఈ అహంకారం వల్ల నువ్వు ఏదేదో ఇంకా తెచ్చుకుంటూ ఆలోచిస్తూ ఉంటావో, వాటి వల్ల కూడా నువ్వు కొత్త కర్మలు ఏర్పరచుకుంటావు. వీటన్నింటిని కూడా తక్షణ కర్మలంటారు మై డియర్ మాస్టర్స్. అంటే తక్షణమే ఇప్పటికిప్పుడే నువ్వు చేసిన ఒక ఆలోచన చేస్తావు. దానివల్ల నీకు ఏ కర్మ ఏర్పడుతుంది. అంటే అందుకే తక్షణ కర్మలు మనం గుర్తించాలి అంటే వర్తమానంలో ఉండాలని చెప్పేది అందుకేనండి. వర్తమానంలో ఉన్నప్పుడు మన ఆలోచన కావచ్చు, మన మాట కావచ్చు, మన చూపు కావచ్చు, మన ప్రవర్తన కావచ్చు, మనం ఎదుర్కొనే విషయాన్ని గురించి కావచ్చు, అవన్నీ ఇక్కడ మన ఎరుగులో పెట్టుకుంటూ గమనిస్తూ ఉంటే ఆ యొక్క కర్మని ఏర్పరచుకుంటే మనం ఆనందంగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటామండి. అంటే అందుకే మనం శూన్య భావాలను ఏర్పరచుకోవాలి అన్నారు. ఆ శూన్య భావాలను ఏర్పరచుకుంటూ ఉంటే కొత్త కర్మలు ఏర్పరచకుండా ఉన్న కర్మల వరకు అనుభవించి కొన్ని మరి ప్రాక్టికల్ లైఫ్‌లో మనం అనుభవించి తీర్చుకునేయి కొన్నుంటాయి. కొన్ని మన ధ్యానంలో ఆ యొక్క కర్మ ప్రక్షాళన జరిగి తీర్చుకునేయి కొన్నుంటాయండి. ఇది కూడా నా యొక్క ప్రాక్టికల్ లైఫ్‌లో నేను తెలుసుకుందే. మరి చాలా విషయాలు నేను అనుకునేదాన్ననమాట. నన్ను కూడా అడుగుతూ ఉండేవాళ్ళు. "పద్మా మనం సాధన చేస్తూ ఉంటావు, క్లాసులు చెప్తుంటావు, ఎన్నో చక్కగా బుక్స్ చదువుతూ ఉంటావు. మరి నీకేంటి ఇంకా ఇట్లా ఎన్నో అని చెప్పి నువ్వు అనుభవిస్తూనే ఉండవలసొస్తుందంటే" ఏమి లేదు. నేను ఒక్కటే సమాధానం చెప్పాను మాస్టర్. కొన్ని ప్రాక్టికల్‌గా మనం అనుభవించి తీర్చుకోవాలి. కొన్ని ధ్యానంలో కొన్ని కర్మ ప్రక్షాళన జరుగుతూ ఉంటాయి. కొన్ని కర్మలు మనం తెచ్చిపెట్టుకుంటాము. వర్తమాన క్షణాలు లేకుండా, మన వాక్కుని సరిగా లేకుండా, మన భావన క్షేత్రం సరిగా లేకుండా, మన యొక్క చేష్టాక్షేత్రం సరిగా లేకుండా మనమే తెచ్చిపెట్టుకుంటాము. కానీ ఆ విధంగా నేను వీటన్నింటిని గూడా ఎప్పుడు ఎరుకలో ఉంటా. వీలున్నంత వరకు ఎరుకలో ఉంటాను. అందువల్ల ఏంటంటే ప్రతి విషయాన్ని పాజిటివ్‌గా తీసుకోవడం వల్ల నేను ప్రాక్టికల్‌గా అనుభవించి నేను తీర్చుకుంటా. పోతాయి. అనుభవిస్తూ ఉండగా ఎప్పుడో పోతాయి. నాకు దాని గురించి అసలు భయమే లేదు. ఏ బాధ లేదు. సో, అందువల్లేంటి మన బాధల్ని, మన భయాల్ని మన యొక్క జ్ఞానం వల్ల అద్భుతంగా వాటిని మనం ఈజీగా మనం నెట్టేసుకోవచ్చండి. మరి దాన్నే మనం భిన్నంగా ఆలోచించడం అంటే, మనం భిన్నంగా ఆలోచిస్తున్నాను. నాకనిపిస్తుంది. 100% నాకర్థమవుతుంది. నేను భిన్నంగా ఆలోచించగలుగుతున్నాను. నా జీవితంలో వచ్చే వాటికి ప్రశ్నలకి నన్నడిగే వాళ్ళు ప్రశ్నలు కావచ్చు, మరి నా అంతరంగంలో నాకే వచ్చే ప్రశ్నలు కావచ్చు, నా యొక్క జీవన గమనాన్ని మరి చాలా ప్రతిరోజు నేను మలుచుకుంటూనే ఉన్నానని నాకర్థమైంది ప్రాక్టికల్‌గా. అవును. అది మాస్టర్స్. మరి ఇంకొక టాపిక్ చూద్దాం. దానివల్ల మనకేమవుతుంది? ఆత్మవిశ్వాసం బాగా ఇంప్రూవ్ అవుతూ ఉంటుందండి. నాలో ఆత్మవిశ్వాసం వల్లనే ఈ రోజున ప్రతి దాన్ని గూడా మనం ఎలా ఎదుర్కోవాలి వచ్చిన కష్టాన్ని. ఎవరం గూడా కష్టాన్ని ఎదుర్కోగలుగుతున్నాం కదా! అని కష్టాన్ని ఎవరు కోరి తెచ్చుకోరండి. కష్టాన్ని ఎవరు ఆహ్వానించరు. వచ్చిన దాన్ని అంగీకరించి దీన్ని నువ్వు ఎలా జ్ఞానవంతంగా దూరం చేసుకోవాలి అనేది మన ప్రయత్నం అయ్యుండాలక్కడ. ఈ విషయం గమనించుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. ఓకే అండి. అందుకే మరి ఈ విషయాన్ని మనం గమనించుకుంటూ వర్తమానంలో ఉందాము. సరైన మాట మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా మనం మన యొక్క ప్రయత్నం ఎలా కొనసాగుతుందనే విషయం గురించి మనం శ్రద్ధ పెడదాము. అవునా అండి? మరి ఇంకోటి చూద్దాం. మరి ఎప్పుడు అంటారన్నమాట. మేడం పర్లేదా? ఇంకో 10, 15 టె మేడం చెప్పండి. స్టాప్ చేయనా పర్లేదా చెప్పనా అంటున్నా. ఇంకా ఎంత టైం పడుతుంది మేడం? హ్మ్. అంటే ఇవి కంటిన్యూ ఉండేవేలెండి. ఇవన్నీ కూడా అవునా? ఒక 10 కొటేషన్స్‌కి మినిట్స్ తీసుకోండి. ఓకే మేడం. ఓకే. గుడ్. ఇంకొకటి మనం చెప్పుకుందాం. అయితే మరి నేను మంచివాడిని, నాకు అంతా మంచే జరగాలి అన్న ఆరాటమే జరిగే మంచిని మంచే అని గుర్తించకుండా చింతించేలాగా చేస్తుంది. చూడండి ఇక్కడ. ఇది ఒక పక్క మంచి జరుగుతుంది. మంచి జరిగేదాన్ని మనం గమనించకుండా మనకొచ్చిన కష్టం గురించే మనం ఆలోచన మళ్ళిస్తూ ఇటుపక్క మనం ట్రాక్ తప్పిస్తూ ఉంటామండి. ఇటుపక్క మనం ట్రాక్ తప్పిస్తూ ఉన్నప్పుడు మన ఎనర్జీ అంతా మనం లాస్ చేసుకుంటూ ఉన్నాము.
మనకి పెద్ద ఆనందం కావాలి. చిన్న ఆనందం మనకి పనికిరాదు. పెద్ద ఆనందం. పెద్ద ఆనందమే వస్తుంది. కానీ మనం దాన్ని చిన్నదిగా చేసేసుకుంటున్నాం అని చెప్పి అంటున్నారు మాస్టర్స్. మరి మనలో ఎక్కువ మంది మనం మంచివారమే. అయినా దేవుడు ఎందుకు మనలాంటి వాళ్ళకి ఇలాంటి బాధలు కలగజేస్తున్నాడు? మరి చెడ్డవారు ఎంతమంది మనం అనుకుంటాం గదా! వాళ్ళు చూస్తేనే ఎప్పుడు చూసినా చెడు మాటలు మాట్లాడుతూ, చెడు పనులు చేస్తారు. వాళ్ళకే ఇంత బాగా కలిసొస్తుంది. బిల్డింగులు కట్టేసుకుంటున్నారు. ఆస్తులు సంపాదించేస్తున్నారు. ఇంతింత బంగారం కొనేస్తున్నారు. మరి దేవుడు వాళ్ళకి శిక్ష ఎయడా? అనుకుంటాం కదండీ! చాలామంది. నేను ఇట్లా అనుకున్నానండి అంతకుముందు. కానీ తర్వాత మనం తెలుసుకున్న విషయం ఏంటంటే, వాళ్ళ యొక్క కర్మానుసారం వాళ్ళ యొక్క జీవన ప్రయాణం కొనసాగుతూ ఉంది. ఆ బిల్డింగులు సంపాదిస్తేనో, ఆ ప్రాపంచికంగా అందులో ఉంటేనో, వాళ్ళ యొక్క జీవనాన్ని వాళ్ళు సాధించినట్లు కాదు. మరలా వాళ్ళు జన్మలు తీసుకుంటూ ఉండవలసిందే. అంటే అవన్నీ గూడా శాశ్వతం అనుకుని వాళ్ళు జీవిస్తూ ఉంటారు కాబట్టి, ఇవన్నీ గూడా అశాశ్వతము. మన జీవనానికి, మధ్య మార్గ జీవితానికి మనకు కొంత అవసరం అనే విషయం తెలుసుకునే వరకు కూడా వాళ్ళు వాటి వెంబడే వాళ్ళు పరుగులు తీస్తూ ఉంటారు. అనే విషయం వాళ్ళు తెలుసుకునే వరకు వాళ్ళకలా జరుగుతూ ఉంటుంది. ఆ ప్రయాణం వాళ్ళు కొనసాగిస్తూ ఉంటుందని నేను అర్థం చేసుకున్నాను మేడం అసలు. అప్పటినుంచి మరి మనకేది వచ్చినా కూడా చిన్న విషయం అయినా సరే ఆనందమే. ఒక్క రూపాయి వచ్చినా ఆనందమే. ఈ రోజున ఒక్క చిన్న ఆనందం పొందిన ఆనందమే. ఇవాళ ధ్యానంలో కూర్చున్నా ఆఖరికి. ఇవాళ గంట ఎక్స్‌ట్రా కూర్చున్నా కూడా ఎంత ఆనందమో మై డియర్ మాస్టర్స్. అంతకంటే నిజంగా అది ఆత్మానందం అది పొందిన వాళ్ళకే తెలుస్తుంది. మరి ప్రాపంచికంగా వచ్చే ఆనందాన్ని ముందు, ఈ ఆనందాన్ని పోల్చుకుంటే మనం వెల కట్టలేం. మాట కూడా పెట్టలేమండి మాస్టర్స్. ఈ ఆనందం ముందు. అందువల్ల ఏంటంటే మనకొచ్చిన ఆనందాన్ని మనం ఎలా ఉంది అని మనం బేరీజు వేసుకునే దాన్ని బట్టే మనకు ఆ కష్టం, నష్టం మన యొక్క విలువ తెలుసుకుంటామని చెప్తూ ఉన్నారండి. మరి ఇంకొక విషయం ఏం చెప్తున్నారంటే స్వీయ ప్రేమ కావాలి. చాలా మంది చెప్తారండి. స్వీయ ప్రేమ కావాలి. మరి పరహింస చేయకూడదు అని చెప్పి అనుకుంటాం. చాలా మంది పరహింస చేయకుండా నేను అసలు పరహింసే చేయను కదా! మరి అయినా కూడా నాకు కష్టాలు పోవటం లేదు అని అనుకుంటారండి. కానీ వాళ్ళకి ఎక్కువగా ఏముంటుందంటే స్వాహింస ఉంటుంది. వారిని వారు ప్రేమించుకోరు వాళ్ళు. ఎంతసేపటికి ఎదుటి వాళ్ళని సాటిస్ఫై చేయాలనే ప్రయత్నమే వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళని వాళ్ళు హింస పెట్టుకుంటా ఉంటారండి. నేను మంచిదాన్ని. వాళ్ళేం చేసినా కూడా నేను రెస్పాండ్ అవ్వను. అన్నీ భరిస్తూ ఉంటాను. నాకున్న వస్తువు కూడా వాళ్ళకిచ్చేస్తూ ఉంటాను. నా ఆనందాన్ని కూడా వాళ్ళకే ఇచ్చేస్తూ ఉంటాను. అంటే నేను ప్రతి నిమిషం నన్ను పొగడాలి. ప్రతి నిమిషం నన్ను వాళ్ళందరూ కూడా వాళ్ళతో నేను ప్రేమింపబడాలి. ఇష్టపడింపబడాలి అని నిన్ను నువ్వు స్వాహింస చేసుకుంటూ ఉన్నావు. స్వాహింస పరహింస కంటే ఘోరమైందంటండి పత్రి సార్ చెప్పారు. అయ్యా! నువ్వు స్వాహింస పనికిరాదు. పరహింస పనికిరాదు. నిన్ను నువ్వు ప్రేమించుకో. నీకంటూ ఒక ఆలోచనుంది. నీకంటూ ఒక జీవన పరిణామ క్రమం ఉంది. నువ్వు దాన్ని ఎలా జీవిస్తున్నావో నీ మీద నువ్వు శ్రద్ధ పెట్టుకో. పక్కవారి గురించి కాదు. జన్మలు జన్మలు సరిపోతూనే ఉంటాయి. పక్కవారి మీద నువ్వు దృష్టి పెడితే. నిన్ను నువ్వు తెలుసుకో నువ్వు. నీ యంత్రంగా నువ్వు ప్రయాణం చేస్తూ ఉండు. నిన్ను నువ్వు ప్రేమించుకో. చూడండి మన మాస్టర్లు ఐ లవ్ మై బాడీ. ఐ లవ్ మై బాడీ ఆర్గాన్స్ అని ప్రతి ఒక్కళ్ళం గూడా మనల్ని మనం ఐ లవ్ మై థాట్స్. మన శరీర అవయవాలు కావచ్చు, మన యొక్క ఆలోచనలు కావచ్చు, మరి మనం చేసే ప్రతి క్రియ కావచ్చు, మనం చేసే ప్రతి ఆలోచన కావచ్చు. ఈ రోజున మన కుటుంబంలో మన వాళ్ళకి నేను చేసిన పని వల్ల ఆనందం వచ్చింది. నేను చేసిన ఆలోచన వల్ల వాళ్ళకి సంతోషం కలిగింది. ఒక వర్క్ చక్కగా సక్రమంగా జరిగింది. ఒక విషయం అనేది ఈరోజు స్టిల్ నాకొక ఎగ్జాంపుల్ జరిగిందన్నమాట. ప్రాక్టికల్‌గా నేను చెప్తాను. ఒక మంచి మాట ఎదుటి వాళ్ళ మీద ఎలా ప్రభావితం చూపిస్తుందని. ఈ రోజున మా పెద్ద బాబుది బర్త్‌డే అన్నమాట. సో, అయితే మా అమ్మ వాళ్ళు ఒక పెద్ద అమౌంటే మనీ ఇచ్చారు గిఫ్ట్‌గా. అయితే బాబు ఏం చేశా వెళ్ళబోయేటప్పుడు నాతో "అమ్మ నువ్వు గూడా వస్తావా?" అంటే, "నాన్న ఇప్పుడు అవసరమా చెప్పు? ఏమో నేనే బలవంతం చేయను. నీ ఇష్టం ఉంటే కొనుక్కో. కానీ అవసరమా అని ఆలోచించు" అని చెప్పాలనిపిస్తుంది. నీ ఇష్టం గాని అన్నమాట. అంతే మేడం. ఇంకేమి వాదన గూడా ఏం పెట్టలేదు. జస్ట్ 1 మినిట్టే ఆ మాట చెప్పా. వెళ్ళాడు బాబు వెళ్ళాడు కొనుక్కోవడం విజయవాడ ఎళ్ళాడనమాట. ఏదో వాచ్ సమ్ ఎక్స్ అన్నమాట. వెళ్ళిన తర్వాత తీరా షాప్‌కెళ్ళాక అవసరమా అని తనకనిపించిందంటండి. అవసరమా? ఇప్పుడు ఇంత మనీ దీనికి పెట్టడం అవసరమా? ఇది ఇంకో దానికి ఉపయోగించొచ్చు గదా! అంటే సరి అయిన ఒక వస్తువుని వినియోగించేటప్పుడు కావచ్చు, మనం కొనుక్కునే విషయంలో కావచ్చు, ఒక మనీని ఎట్లా సద్వినియోగం చేసే సమయంలో ఒక్క నిమిషం ఆలోచించు. అంటే మన యొక్క వాక్కు ఎదుటి వారి మీద ఎలాంటి ప్రభావితం చూపిస్తుంది?
మరి నేను బాబుని అరవలేదు. ఏ గంటలు గంటలు మోటివేషను నేనేం చేయలేదు. జస్ట్ 1 మినిట్ ఆలోచించమ్మా అవసరమా? అన్నా అంతే మాస్టర్స్. మరి బాబు అట్లా వెళ్ళినోడు మళ్ళా అలా తిరిగి ఇంటికొచ్చాడు. ఏమి కనీసం కొత్త డ్రెస్ ఇవ్వాలని కూడా కొనుక్కోలేదు. అప్పుడు నాకనిపించింది. అంటే మరి అది ఆనందం ఎంత ఆనందం అండి అది. ఇప్పుడు మనం చెప్పగలమే గానీ వాళ్ళ మనసుల్లో మనం దూరలేం కదా! సో, వాళ్ళకలా అలా తెలుసుకొని బాబు ఇంటికి తిరిగొచ్చిన తర్వాత, ఈ రోజు నేను చేసిన మంచి పనేంటి అని నన్ను నేను సెల్ఫ్ చెక్ చేసుకుంటే, నా వాక్కు మరి నా బిడ్డకి జ్ఞానాన్ని కలిగించింది. వాడు కూడా ఆలోచించగలిగే విధంగా మరి మానసికంగా ఎదిగాడు. ఆ ఎదగడానికి నా యొక్క వాక్కు ఉపయోగపడింది. అని నాకు చాలా ఆనందం కలిగిందండి. చూడండి ఇది చిన్న ఆనందమా? పెద్ద ఆనందమా అండి? ఈ ఆనందాన్ని మనం ఒక పేరు పెట్టుకోగలమా? చిన్నది, పెద్దది అంటూ. నిజమైన స్వచ్ఛమైన ఆనందానికి మనం పోల్చలేమండి. అంత సైజు పెట్టలేము. క్వాంటిటీని ఇంత కిలోగ్రాముల లెక్క ఆనందపడ్డాను, కేజీ లెక్క ఆనందపడ్డానేదని మనం మాటే పెట్టలేము మాస్టర్స్. అంటే నిరంతరం మనం ప్రతి చిన్న విషయంలో కూడా మన ఆనందాన్ని స్వీకరించగలము అనే విషయానికి మరి ఈ రోజున నా ప్రాక్టికల్ లైఫ్‌లో జరిగిన విషయం మాస్టర్స్. మరి ప్రతి ఒక్కళ్ళు అందుకే ప్రతిరోజు సెల్ఫ్ చెక్ చేసుకోండి. ఆత్మ పరిశీలన అనేది ఖచ్చితంగా అవసరము. ఏం మాట్లాడాం, ఏం చూసాం, ఏం ఆలోచించాం అనేది ఎంత ప్రాముఖ్యతనిచ్చింది ఊరికే చేయలేదు మన పరమ గురువులందరూ కూడా. చూడండి నేననుకుంటాను, నేను క్లాస్ చెప్పిన ప్రతిసారి మాస్టర్స్ నా దగ్గర చక్కగా పరమ గురు మండలందరూ కూడా నాకు సహాయం చేస్తున్నారు. నాకెంతో శక్తినిస్తున్నారు. ఎంతో జ్ఞానాన్నిస్తున్నారు. నీ యొక్క జ్ఞానాన్ని ఎదుటి వాళ్ళకి పంచడం కూడా మరి ఎంత ఆనందాన్నిస్తుందండి. ఈ ఆనందాన్ని నేను దేనితో పోల్చగలను? అస్సలు పోల్చలేను. మరి ఈ ఆనందాన్ని పంచుతూ, నా అనుభవాన్ని పంచుతూ మీరు కూడా ప్రయత్నించండి. మరి మీరు కూడా మీ యొక్క ప్రాక్టికల్ లైఫ్‌లో దైనందిన జీవితంలో మీరు ఎలా ప్రయత్నిస్తున్నారని మనల్ని మనం పరిశీలించుకుందాము. ఓకే. ఈ మేడం ప్రయత్నించింది. ఇవాళ ఆమె జీవితంలో ఇవాళ ఒకటి జరిగింది. మరి మాకేం జరిగింది? అని ప్రశ్నించుకుందాము. మరి నీ ప్రస్తుత పరిస్థితికి, స్థితిని ఎవరిని నిందించకు. ఎప్పుడు కూడా నీ బాధకి నువ్వే కారణం. నీ సంతోషానికి, నీ ఆనందానికి కూడా నువ్వే కారణము. ఎలా అయ్యావండి? నేనే ఎలా అయ్యానంటే, నా సరియైన ఆలోచన. ఇప్పుడు నేను బాబుకి విషయం చెప్పగలిగానే గానీ, నేను ఫోన్‌లు చేసి "నువ్వు కొన్నావా? కొనలేదా? వద్దులే, ఆలోచించు, చెప్పాను గదా! అర్థమైందా?" ఇలా వెంటబడుతూ ఉంటే, బాబుకి తను చేసే ఆలోచన కూడా నేను దాన్ని కప్పిపెట్టేసిన దాన్ని అయిపోతానండి ఆ టైంలో. అంటే ఆ బాబు ఆలోచించడానికి నేను అవకాశం ఇవ్వాలి. మాటైతే మనం చెప్పాం కానీ, వాళ్ళు గూడా ఆలోచించుకోవడానికి మనకు సమయం ఇవ్వాలి. ఆ సమయం ఇచ్చిన తర్వాత వాళ్ళలో వచ్చిన ఆలోచన, వాళ్ళనే నెక్స్ట్ టైమ్ ఇంకే సందర్భం వచ్చినప్పుడు వాళ్ళకే ఆలోచించుకునే విధంగా వాళ్ళకి నాలెడ్జ్‌నిస్తూ ఉంటుంది మాస్టర్స్. అందువల్ల ఏంటంటే మన పరిస్థితికి మనమే కారణము. ఎవరి వాస్తవానికి వాళ్ళే కారణం అని అంటూ ఉంటారు కదా! మన ప్రతిసారి మనందరికి తెలిసిన విషయాలండి ఇవన్నీ కూడా. కొత్తగా ఇప్పుడు మనం అందరం ఎన్నాళ్ళు అవుతుంది ధ్యానంలోకొచ్చి ఎన్నో బుక్స్ చదువుతూ ఉంటాం. ఎందరో మాషులొస్తూ ఉంటారండి. మనం వింటుంటాం. కానీ కొన్ని వింటున్నప్పుడు తెలిసినట్లే అనిపిస్తుంది. ఆచరిస్తున్నట్లే అనిపిస్తుంది. ఓకే. ఇంతేగా చిన్న విషయమేగా. ఓకే. మనం ప్రయత్నం చేద్దాంలే అనిపిస్తుంది. కానీ తీరా ఆ సందర్భం వచ్చినప్పుడు మాత్రమే మనం ఏంటి అనేది మనకు అర్థమయ్యేది ఆ సందర్భమేనండి. అందుకే అనింది. మనం అనుకున్నది జరగకపోయినా, అనుకోకుండా వచ్చే సందర్భం అయినా కావచ్చు, ఇట్లా అయ్యో! నాకేమనుకున్నా కూడా ఎప్పుడు జరగదేంటి నీ ఆలోచనలు కావచ్చు, వీటన్నింటి వల్ల అసలు జరగబోయేదేంటో విషయం తర్వాత సంగతి గానీ, మన ఆలోచనలు మనల్ని కృంగదీస్తూ ఉంటాయి. అండ్ మొన్న గూడా పత్రి మేడం గారు ఒక జూమ్ క్లాస్‌లో నేను కలిసాను మాస్టర్స్. ఆ మేడం గారు ఈ సంవత్సరంలో ఒక మెసేజ్ అంటూ దాన్నేం చెప్పారంటే, "నీ యొక్క పరిస్థితిని నువ్వు అంగీకరించి హక్కున చేర్చుకో. అటువంటి స్థాయికి నువ్వు ఎదుగు. కష్టాన్ని గూడా నువ్వు స్నేహితంలాగా నువ్వు తీసుకో" అని చెప్పారండి. కష్టమే. కానీ కష్టాన్ని ఇష్టంగా మనం ప్రయత్నం చేస్తే మనం చేయగలం అనే విషయాన్ని మనం చాలా ప్రాక్టికల్‌గా నిరంతరం వర్తమానంలో ఉంటూ మనం ప్రయత్నం చేయొచ్చు మై డియర్ మాస్టర్స్. మన స్థితికి మనమే కారణం అని గూడా మనం అర్థం చేసుకునే అవకాశం మనకుంది. ఇచ్చారు గూడా. కానీ మనం నిరంతరం ప్రయత్నం చేయటం వల్లనే లేదంటే మన నిరంతర ప్రయత్నం లోపం వల్లనే మనం చేయగలుగుతున్నామా? చేయలేకపోతున్నామా? అనేది ఆధారపడి ఉంటుందండి. ఓకే అండి. మరి ఈ రోజున మరి భిన్నంగా ఆలోచించే విషయంలో మన ప్రకృతి ఉమామహేష్ గారు అందరిని కూడా వేల మందిని, లక్షల మందిని మరి ఆయన యొక్క ప్రవచనాల వల్ల కావచ్చు, ఆయన యొక్క స్వాధ్యాయ పుస్తకాల ద్వారా గాని కావచ్చు అందరిని అవేర్ చేస్తున్నారు మాస్టర్స్.
ఇట్లాగే మరి ఈ రోజున నేను కూడా అందులో పాలు పంచుకున్నందుకు నేను ఎంతో ఆనందిస్తున్నాను. దాంట్లో నా అనుభవాలు కూడా ఎన్నో ఉన్నాయి. నేను కూడా నిరంతరం స్వీయ పరిశీలన చేసుకుంటూనే ఉంటాను. ప్రతి క్లాస్‌కి నాకు మేడం ఒక చిన్న అనుభవం మేడం. ప్రతి క్లాస్ ఈ రోజున నేను భిన్నంగా ఆలోచించుకొని నేను క్లాస్ చెప్పబోతున్నాననుకోండి. మార్నింగ్ నుంచి నాకు పరీక్ష జరుగుతా ఉంటదనమాట. నువ్వు ఆలోచిస్తున్నావా లేదా? నాకు లేనిపోని ఆలోచనలు రావటమా? లేనిపోని పరీక్షలు రావటమా? అసలు అప్పటిదాకా ఒక రకంగా ఉండే వ్యక్తులు వేరే రకంగా ప్రవర్తించడం గానీ, మాట్లాడడం గానీ, ఇలా జరుగుతాయండి. నాకు ఆశ్చర్యమేస్తది. ఇదేంటి వీళ్ళు ఇలా ఉంటారు కదా! ఇలా ఉన్నారేంటి? ఇలా మాట్లాడరు ఇలా మాట్లాడుతున్నారేంటి? ఇలా ప్రవర్తించరు కదా! ఇలా ప్రవర్తిస్తున్నారేంటి? అనే ఆలోచన ద్వారా ఓహో! ఇవన్నీ నాకు ఈ రోజున పరీక్ష. నేను దీన్ని ఎలా స్వీకరిస్తున్నాను అని. మరి ఇవాళ నువ్వు చెప్తున్నావు గదా! ఊరికే నోట్లో నుంచి మాటల రూపంలో చెప్తావా? నీ అంతరంగం నుంచి నువ్వు పొందిన అనుభవాలు చెప్తావా? అనుభవాలు కావాలి గానీ అందరికి మాటలు కాదు. అంటారు గదా! ప్రతిసారు పాదాలు పట్టుకోవద్దు, పదాలు పట్టుకోండి అని. అట్లాగే మరి నేను గూడా పదాలనే పట్టుకుంటూ, ఆ పదాల్ని నా లైఫ్‌లోకి ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉండే ప్రయత్నం వల్ల, ఇట్లా అందరితో నా యొక్క అనుభవాలు పంచుకునే అవకాశం మరి మీలాంటి మాస్టర్‌లు గూడా ఇవ్వడం వల్ల, ఇంకా అందరం గూడా తెలుసుకుంటూ ఉండే ప్రయత్నం చేస్తున్నాం మాస్టర్స్. మరి మీరు గూడా మీ యొక్క అనుభవాలు ఎవరన్నా షేర్ చేసుకునే పనైతే చేసుకోండి. లేదంటే ఎలా మీకు క్లాస్ అనిపించింది అనే విషయాన్ని గూడా నాకు షేర్ చేస్తారా మాస్టర్? థాంక్ యూ సో మచ్ లలిత మేడం గారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు.